إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. قال الله عز وجل: بسم الله الرحمن الرحيم. يا أيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلناكم شعوبا وقبائل لتعارفوا إن أكرمكم عند الله أتقاكم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, యజమాని అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్తలందరిపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ప్రత్యేకించి చిట్ట చివరి ప్రవక్త, విశ్వ కారుణ్యమూర్తి, హృదయాల విజేత, శాంతి దూత, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కోట్లాను కోట్లు దరూదులు మరియు సలాములు కలుగుగాక. సోదరులారా, సోదరిమణులారా, ఈ భూమి మీద ప్రస్తుతము మనమందరము కూడా తమను తాము అదృష్టవంతులుగా భావించవలసిన సందర్భము, సమయము. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో పవిత్రమైన ఈ మాసాన్ని ప్రసాదించడమే కాకుండా మనకు తెలిసిన వారు, మా స్నేహితులు, మా కుటుంబీకులు కూడా కావచ్చు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి రంజాన్ యొక్క విలువని తెలుసుకుని రంజాన్ నుండి లాభం పొందే అదృష్టాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలగజేసి లేకపోయి ఉండవచ్చు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ను విశ్వసించడము, ప్రవక్తను విశ్వసించడము, అల్లాహ్ యొక్క ఆజ్ఞలను గుర్తు చేయడము, ఈ ఘనతైన నెలని పొంది ఘనతైన ఈ రాత్రుల్లోని మేలుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు పుణ్యాలు మూటగట్టుకునే అవకాశాన్ని కలగజేశాడు. దీనికి గాను మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఎంత కృతజ్ఞత తెలుపుకున్నా తక్కువే. ఎందుకంటే ఎంతో మందికి ఈ అవకాశం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలగజేయలేదు. మమ్మల్ని ఎన్నుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ అవకాశాన్ని కలగజేసినప్పటికీ కూడా మనము గనక ఈ రాత్రులని ఏమాత్రము అమర్యాద పరుస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ప్రశ్నించబడతాము. కావున చాలా తక్కువ ఘడియలు మిగిలి ఉన్నాయి. రానున్న ప్రతి ఘడియ కూడా చివరి ఘడియగా భావిస్తూ ఒక్కసారి ఈ శుభాలతో కూడుకున్నటువంటి నెల వెళ్ళిపోతే మళ్ళీ మాకు చేతికి అందిద్దా లేదా అన్నది కేవలం అల్లాహ్కు మాత్రమే తెలుసు. ఈ రంజాన్లోని కేవలం ఈ పండగే కాదు, ఈ నెలలోని మిగిలిన కొన్ని ఘడియలు కూడా అదృష్టంగా భావించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేయమనగా మనలోని ప్రతి ఒక్కరికి కూడా అత్యధికంగా పుణ్యాలు చేసుకునే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, సోదరిమణులారా, నేను ఒక అంశం మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ అంశం మీకు అర్థం అవ్వాలంటే ముందుగా కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వాలి. అదేమిటి అంటే, ఈరోజు మనము సాధారణంగా ఏదైతే మన జీవితం ఉందో, జీవితంలోని ప్రతి ఒక్కరూ ఒక స్థాయిని, ఒక స్టేటస్ని, ఒక గుర్తింపుని పొందాలనుకుంటున్నారు. గతంలోని గుర్తింపు పొందడము, ఒక స్థాయి, ఒక స్టేటస్ పొందడము కేవలము పెద్దోళ్ళకే అంకితమై ఉండేది. కానీ ఇప్పుడు
చిన్న పిల్లవాడు కూడా తనకంటూ ఒక స్థాయి కావాలి అని చెప్పి కోరుకుంటున్నాడు, ఒక గుర్తింపు కావాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. అంతెందుకు, మనము ఏదైనా వస్తువు కొంటున్నాము అంటే అక్కడ కూడా మనం ఎలాగ ఆలోచిస్తామంటే ఈ వస్తువు ద్వారా మనకి గుర్తింపు రావాలి. ఉదాహరణకి మనము దుస్తులు కొనడానికి వెళ్ళామనుకోండి, దుస్తుల విషయంలో మనం తీసుకునే ఒక జాగ్రత్త ఏమిటి అంటే ఈ రంగు, ఈ టైప్ ఆఫ్ క్లాత్, ఈ క్వాలిటీ నా దగ్గర ఉండాలి, ధరించిన తర్వాత నాకు గుర్తింపు కావాలి. ఒక మొబైల్ కొంటున్నాం అనుకోండి, ఈ మోడల్ చాలా మంది దగ్గర ఉంది, నాకు ఈ మోడల్ వద్దు, అరుదైన మోడల్ నాకు కావాలి. మనం ఇల్లు నిర్మించుకుంటున్నాము, ఆ ఇంట్లో మనం తీసుకునే ఏవైతే వస్తువులు కానివ్వండి, నిర్మాణం ఒక విషయం కానివ్వండి, మనం ఏం ఆలోచిస్తామంటే ఇలాంటి ఇల్లు మా బంధువుల్లో, మా చుట్టాల్లో ఎవరి దగ్గర ఉండకూడదు, ఒక ప్రత్యేకత మా ఇంటికి ఉండాలి, ఈ ఇంటి ద్వారా మాకు గుర్తింపు రావాలి. అదేవిధంగా ఒక బండి కొంటున్నాం అనుకోండి, ఈ స్కూటీ, ఈ బండి, ఈ మోడల్ ఫలానా వ్యక్తి దగ్గర ఉంది మా కుటుంబంలో, లేదా నా స్నేహితుల్లో ఫలానా స్నేహితుల దగ్గర ఉంది, రెండు ఒకేలాగా అయిపోతాయి, నా బండికి గుర్తింపు ఉండదు, నాకు గుర్తింపు ఉండదు, నాకు ఒక ప్రత్యేకమైన మోడల్ కావాలి అన్నట్టుగా. అంటే అది వేసుకుని నేను బయటకు వచ్చిన తర్వాత దాని ద్వారా నాకు గుర్తింపు కావాలి. మనిషి గుర్తింపు కోరుకుంటాడు, ప్రత్యేకత, ఒక స్టేటస్, ఒక స్థాయి, ఒక స్థానం కోరుకుంటాడు. కానీ ఇస్లాం షరియత్ ప్రకారముగా ఇస్లామియా ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో హలాల్ సొమ్ము సంపాదిస్తూ దానికోసం ప్రయత్నించడంలో ఏమాత్రం తప్పు లేదు. దుస్తుల విషయంలో కానివ్వండి, వస్తువుల విషయంలో కానివ్వండి, నాకు ఈ వస్తువుల ద్వారా, దుస్తువుల ద్వారా హలాల్తో సంపాదించి హలాల్తో గుర్తింపు పొందాలంటే ఏమి అభ్యంతరం లేదు. ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే ఎప్పుడు చూసినా మనము ఈ ప్రపంచంలో ఒక గుర్తింపు కావాలనుకుంటామే తప్ప ఎప్పుడైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నాకు ఒక గుర్తింపు కావాలి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నాకు ఒక ప్రత్యేకత కావాలి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నాకు ఒక స్థాయి, స్థానము, స్టేటస్ కావాలి అని చెప్పి ఆలోచించాను. చెప్పండి, మనలో ఎంతమంది ఆలోచించాను? నా యొక్క ఈ ఆరాధనల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను ఒక ప్రత్యేకముగా ఒక స్థాయి, ఒక స్థానం నాకు ప్రసాదించాలి అని చెప్పి ఎప్పుడైనా కోరుకున్నామా? ఇది సాధ్యమా అసాధ్యమా అంటే ఇది సాధ్యమే. ఎందుకో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులందరూ కూడా ఈ ప్రపంచంలో ఒకరికొకరు తోడుగా ఉండడము, ఒకరికొకరు సహాయం చేసుకోవడము, మానవుడు అవడం వల్ల ఒకరినొకరు మర్యాదించుకోవడం అన్నది ఈ విషయంలో అందరూ సమానులేమో, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అందరూ సమానులేనా? నాకు సమాధానం చెప్పండి. మానవులందరూ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర సమానులేనా? కాదు. సమానులా? కాదు. ఎందుకంటే ప్రవక్తలు ఉన్నారు, సహాబాలు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు, తాబైన్లు ఉన్నారు, సలఫ్ ఉన్నారు. ఇలా అల్లాహ్ పట్ల భయం, భక్తి కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు, అల్లాహ్ పట్ల ఏమాత్రం భయం లేని వాళ్ళు ఉన్నారు, అల్లాహ్ను విశ్వసించే వాళ్ళు ఉన్నారు, అల్లాహ్ను తిరస్కరించే వాళ్ళు ఉన్నారు, అల్లాహ్ను పొగిడే వాళ్ళు ఉన్నారు, అల్లాహ్ పట్ల అయిష్టాన్ని తెలియపరిచే వాళ్ళు ఉన్నారు. మరి అందరూ సమానులు ఎలాగవుతారు? ప్రవక్తలు కూడా సమానులు కాదు అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3వ పారాలో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. తిల్క రుసులు ఫజ్జల్నా బఅజహుం అలా బఅజ్ మిన్హుం మన్ కల్లమల్లాహు వ రఫఅ బఅజహుం దరజాత్. ప్రవక్తలను మేము ఏదైతే పంపామో వారికి ఒకరిపై ఒకరికి మేము ప్రాధాన్యత ఇచ్చాము, వారిలోని కొంతమందిని మేము మాట్లాడాము, వారిలోని కొంతమంది యొక్క స్థానాలని మేము పెంచాము. ఏ యొక్క స్థాయి, ఏ యొక్క స్థానము, ఏ గుర్తింపు అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఉందో అదే మాదిరి గుర్తింపు వేరే ప్రవక్తలకు ఉందా? అదే మాదిరి స్థానం వేరే ప్రవక్తలకు ఉందా? లేదు. ప్రవక్తలందరినీ మేము విశ్వసిస్తాము, ప్రవక్తలందరూ నిస్సందేహంగా చాలా గొప్పవారు. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి స్థాయి, స్థానం మా హృదయంలో ఏదైతే ఉందో అది ఇంకెవరికైనా మేము ఇవ్వగలమా? ప్రాణాన్నైనా విడిచిపెడతామేమో, కానీ ఆ స్థానం ఇంకెవరికి కూడా ఇన్షాల్లాహ్ చెప్పండి ఇవ్వలేము కదా. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయాన తెలియజేసిన విషయం ఏంటంటే
ప్రవక్తల్లో ఉలుల్ అజ్మ్ పైగంబర్ అంటే 5 ప్రవక్తలకి ప్రత్యేకమైన స్థానాన్ని తెలియపరిచాము. సూరే నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా, ఈసా అలైహిస్సలాం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సహాబాలలో మనం చూసుకుంటే గనక సూరే హదీద్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమని సెలవడం జరిగిందంటే, ఎవరైతే మక్కా విజయానికి ముందు అల్లాహ్ని విశ్వసించి ప్రవక్తను విశ్వసించి అల్లాహ్ మార్గంలో యుద్ధము చేశారో వారు, అదేవిధంగా ఎవరైతే మక్కా విజయం అనంతరము అల్లాహ్ను ప్రవక్తను విశ్వసించి యుద్ధము చేశారో వారు ఇద్దరు సమానులు కారు అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సహాబాలందరూ కూడా గొప్పవారు, సహాబాలందరికీ కూడా చాలా ప్రత్యేకత ఉంది. అయినప్పటికీ కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు, మక్కా విజయానికి ముందు ఎప్పుడైతే పరిస్థితులు చాలా క్లిష్టముగా ఉన్నాయో ఆ సందర్భంలో అల్లాహ్ను ప్రవక్తలు విశ్వసించి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టి అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయడం అన్నది వేరు. మక్కా విజయం అనంతరము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాంకి స్వేచ్ఛని చాలా వరకు ప్రసాదించాడు, ధర్మ ప్రచారం కొరకు చాలా మార్గాన్ని ప్రసాదించాడు. ఆ సందర్భంలో అల్లాహ్ను ప్రవక్తలు విశ్వసించి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం, అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయడం రెండు వేరు. హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు గారి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానం మేము వేరే సహాబాలకి ఇవ్వగలమా? లేదు. హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు గారి తర్వాత హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు గారి స్థానం ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి ఇవ్వగలమా అంటే అది ఇవ్వలేము. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కొక్క సహాబీకి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క ప్రాధాన్యత తెలియజేయడం జరిగింది. అఫ్జలుర్ రుసులి బాదల్ అంబియా, ప్రవక్తలందరి తర్వాత మానవులలో అందరికన్నా ఉత్తముడు హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు గారు అని చెప్పి తెలియజేయడం జరిగింది. నాకు ఉమర్ అంటే ఇష్టము, ఆయన గురించి నేను విన్నాను, ఆయన అంటే నాకు చాలా ప్రాణము అని చెప్పి మేము హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు గారిని హజరత్ అబూబకర్ కన్నా ముందుంచగలమా? లేదు. హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు గారి గురించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు, లౌకాన నబియ్య బఅదీ లకాన ఉమర్, నా తర్వాత ప్రవక్తలు లేరు, ఒకవేళ ప్రవక్త అయ్యే అర్హత ఆ కెపాసిటీ ఎవరిలో అయినా ఉంది అంటే అది హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు ఉంది అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అదే విధంగా ఉస్మాన్ గనీ రలియల్లాహు అన్హు గారు, అలీ రలియల్లాహు అన్హు గారు, ఇలాగా సహాబాల యొక్క ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ వారిలోని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్థానాన్ని ఉంచాడు. ఇవన్నీ ఇప్పటి వరకు చెప్పిన మాటల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనుషులందరూ కూడా ప్రాపంచిక పరంగా సమానులైనప్పటికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అందరూ సమానులు కారు. ఏంటి? నమాజులు చదివేవారు, నమాజులు విడిచిపెట్టే వాళ్ళు అందరూ సమానులు అయిపోతారా? అల్లాహ్ పట్ల భయం భక్తి ఉండి ఉపవాసాలు పాటించేవారు, ఏమాత్రం అల్లాహ్ పట్ల భయం లేని వాళ్ళు ఇద్దరు సమానులు అయిపోతారా? ఇక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క న్యాయం ఏదైతే ఉందో అది ఎక్కడ వర్తిస్తుంది? ఇక చూడండి, ఈ రోజు ఇన్షాల్లా నేను మీకు ఈ రోజు ఈ యొక్క తాఖరాతులోని ముందుగా కొన్ని పద్ధతులు, కొన్ని ఆరాధనలు, కొన్ని ఆచరణలు తెలియజేస్తాను. చాలా సులభమైన ఆచరణలు. ఆ ఆచరణల ద్వారా మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర గుర్తింపులు పొందగలము. తెలుసుకుందామా వద్దా? ఇన్షాల్లా. ఎలాగా అంటే, ఇప్పుడు మనకు ఏదైనా మీటింగ్ అయ్యేటప్పుడు ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఒక ఎంపీ కానివ్వండి, లేదా ఒక ఎవరైనా వచ్చారనుకోండి, ముఖ్యమంత్రి కానివ్వండి వచ్చారు, అందరిలో ఉన్నప్పుడు ఆయన ఫలానా అబ్దుల్లా భాయ్ నాకు తెలుసు అని చెప్పి మీ వైపు సైగ చేసి లేదంటే మీ పేరు తీసుకుని అక్కడ ప్రస్తావించాడు అనుకోండి, ఎంత సంతోషం కలుగుతుంది. ఇంతమంది జనం ఉన్నప్పుడు నా పేరు తీసుకున్నారని చెప్పి. మరి రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరి మధ్య, ప్రపంచంలో ఉన్న మానవులందరి మధ్య అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా పేరు తీసుకోవడం కానివ్వండి, లేదా మాకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలగజేయడం కానివ్వండి, ఇది ఎంత గర్వాన్ని తీసుకొచ్చే విషయము, అవునా కాదా? అల్లాహ్ దగ్గర గుర్తింపు పొందాలంటే మామూలు విషయం కాదు. మొదటిది, దానికోసం ఏం చేయాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర గుర్తింపు అన్నది, నా దగ్గర చాలా డబ్బు ఉంది, నేను చాలా అందగాన్ని, లేదా నాకు చాలా పెద్ద కుటుంబం ఉంది, లేదా మా తాత ముత్తాతలు వాళ్ళ తాతలు అందరూ కూడా ముస్లింలు, లేదంటే మేము సయ్యదులము, షేకులము, మొహమ్మదులము, పఠాన్లము అంటామా? ఇలాంటివి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర చల్లవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర స్థానం సంపాదించాలంటే నేను ఒక వాక్యాన్ని చదివాను. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ మానవులారా, మిమ్మల్ని మేము ఒకే స్త్రీ ఒకే మగవానితో పుట్టించాము, పరస్పరం ఒకరినొకరి గుర్తించడం కోసం మీలోని కుటుంబ వ్యవహారాన్ని మేము ఖరారు చేశాము.
మీలోని అందరికన్నా ఉత్తములు లేదా మీలోని అందరికన్నా మర్యాదస్తులు ఎవరంటే ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం, నిస్సందేహంగా అల్లాహ్ దగ్గర అందరికన్నా గొప్పవారు, అందరికన్నా మర్యాదస్తులు ఎవరు అంటే ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో భయపడేవారు ఉన్నారో వారే. మొదటి పద్ధతి, అల్లాహ్ దగ్గర స్థానం దక్కాలంటే ఏం చేయాలి? చెప్పండి. మంచి దుస్తులు ధరించుకుని వచ్చేయాలా? అత్తరు పూసుకుని వచ్చేయాలా? టోపీ పెట్టుకుని వచ్చేయాలా? లేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో భయపడుతూ ఉండాలి. ఉపవాసాలు పాటిస్తాము, రంజాన్ అయిపోయిన అనంతరం పెట్టెలు ఎగిరిపోయినట్టు వెళ్ళిపోతారు. రంజాన్ రెండో రోజు కూడా అవసరం లేదు, అసలు రోజు చూస్తే సరిపోతుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసాలకు గల ముఖ్య కారణం ఏమని చెప్పారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లఅల్లకుం తత్తఖూన్, మిమ్మల్ని ఉపవాసాలు ఉండమంటుంది మీ ఆకలిని చూసి నేను సంతోషించడం కోసం మాత్రము నౌజుబిల్లా కానే కాదు, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మాత్రము కానే కాదు, మీలోని దైవ భీతిని తీసుకురావాలన్న ఉద్దేశంతోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసాలని మాపై విధి చేశాడు. మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో రంజాన్ అనంతరం భయపడకపోతే గనక మేము ఉపవాసాలు పాటించి కూడా వృథా. మనలోని ఏమాత్రం మార్పు, అల్లాహ్ పట్ల భయము, ఆరాధన పట్ల ఆసక్తి రాకపోతే గనక మేము రంజాన్ నుండి ఏమీ లాభం పొందనట్టు. ఇక నేను చెప్పిన మొదటి విషయం ఏంటంటే అల్లాహ్తో భయపడుతూ ఉండాలి. ఇత్తఖుల్లాహ హైసుమా కుంత, నువ్వు ఎక్కడైనా ఉండు, ఎలాంటి ఏ స్థితిలో అయినా ఉండు, నువ్వు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో భయపడుతూ ఉండు. అదే విధంగా భయం అన్నది ఎలా తెలుస్తుంది? నేను అల్లాహ్తో భయపడుతున్నానని చెప్పి గజగజ వణికిపోతే అల్లాహ్తో భయపడినట్ట? వాస్తవానికి భయం అన్నది హృదయానికి సంబంధించిన విషయము. ఎవరు ఎంతగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో భయపడతారన్నది కేవలం అల్లాహ్కు మాత్రమే తెలుసు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తెలుసు మీరు ఎంత భయపడతారు. మనము చేసే ప్రతి పని గురించి, మనము చేసే ప్రతి ఆలోచన గురించి ఆచితూచి అడుగు వేయడం అన్నదే భయము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పని పట్ల సంతోషిస్తాడా, లేదా ఈ పని పట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్షిస్తాడా, లేదా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఇది అయిష్టమైన పని అని చెప్పి ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేసే విషయమే తఖ్వా అన్నది, భయం అన్నది. మహాప్రభుత్వం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని తెలియజేశారు? భయం అన్నది మీకు ఎందులో ఉంటుంది? మీ హృదయాలలో దాగి ఉంటుంది అని చెప్పి మహాప్రభుత్వం సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. నేను హృదయంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో చాలా భయపడుతున్నాను, కానీ నేను నమాజులు చదవను, ఇది అల్లాహ్ భయమా? నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో చాలా భయపడుతున్నాను, కానీ నేను మంచి పనులు చేయను, ఇది భయమా? నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో చాలా భయపడుతున్నాను, కానీ ఖురాన్ తీసి చదవను, ఇది భయమా? అల్లాహ్ భయం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆ వ్యక్తిని చూస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం అంటే ఏమిటో మనకు గుర్తొస్తుంది. అలాంటి భయం కలిగి మనం ఉండాలి. అల్లాహ్ యొక్క భయం ఎవరి హృదయాల్లో అయితే ఉంటుందో ఆ హృదయంలో షిర్క్ గాని, బిదాత్ కి గాని, అదే విధంగా ఆచరణకి వ్యతిరేకంగా గాని, ఆరాధనకి దూరంగా గాని జీవితం ఏమాత్రం ఉండనే ఉండదు. ముందుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అంతెందుకు ఈ రోజు మనం అల్లాహ్తో ఎంత భయపడతామో అన్న విషయము ఒక చిన్న ఉదాహరణతో చూసుకుంటే గనక, నేను మీలోని కొంతమంది యువకుల ఫోన్ అడిగారనుకోండి, అక్కడ తెలిసిపోతుంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఎంత భయపడతారన్నది. లాకుల మీద లాకులు వేసుకుని ఉంచుతాము. మనం మొబైల్ ని ఎంత గౌప్యంగా, రహస్యంగా వాడుతాము, మనం మొబైల్లో ఏమేం పెడుతున్నాము, ఈ మొబైల్ ద్వారా మన తఖ్వా బయటకు వచ్చేస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో భయపడుతూ జీవించే వాడి మొబైల్లోని ఎటువంటి లాక్ల అవసరం ఉండదు. ఎందుకంటే క్లియర్ కట్ గా ఉంటుంది. తన జీవితం కూడా తెరిచిన పుస్తకంలా ఉంటుంది, తన మొబైల్ కూడా తెరిచిన ఒక మొబైల్ లా ఉంటుంది. అలా కాకుండా ఏదైతే మనము మన మొబైల్ ని ఇంత రహస్యంగా ఉంచుతున్నామో అక్కడే అర్థమైపోతుంది. జనాలు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అన్ని తెలుసు సోదరులారా. అందుకోసమే ఇది ఒక్క చిన్న ఉదాహరణ ఇచ్చాను. ఇలాంటివి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం ఎంత భయపడుతున్నామో అన్న విషయం తెలుసుకోవడం కోసము. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయం ఏ హృదయంలో అయితే ఉంటుందో వారికి ఎవరితో భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే అల్లాహ్తో భయపడరో వాళ్ళు ప్రతి ఒక్క వస్తువుతో, జంతువుతో, చివరికి చీమతో కూడా భయపడుతూ ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి కూడా హృదయపూర్వకంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో భయపడుతూ ఉండే భాగ్యాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక.
ఇది సోదరులారా ఇలాగే ఆషామాషిగా పొందే విషయం కాదు. దీనికోసం ఎంతో నియత, ఎంతో చిత్తశుద్ధి, అల్లాహ్ యొక్క భయం హృదయాల్లో రావాలంటే ఇది సాధారణమైన విషయం కాదు. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఎల్లప్పుడూ దుఆ చేస్తూ ఉండాలి. భయం గురించి అనేక సంఘటనలు హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం గారు ఏదైతే ఒక గదిలో బందీగా ఉన్నారో, అదే విధంగా ఒక అందమైన స్త్రీ పాపం వైపు పిలుస్తుంది, ఏ మాత్రం ఆ స్త్రీతో ఆయన ఆ పాపానికి ఒడిగడితే నౌజు బిల్లాహి మిన్ జాలిక్ ఎవరు ఏమి అనేవారు కాదు, పైగా ఎన్నో బహుమతులు ఇవ్వబడతారు. అంతే కాకుండా ఆ సమయంలో ఎవరి భయం ఆయనకి అవసరం లేదు. అయినప్పటికీ కానీ హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం అన్న మాట ఏమిటి? ఇన్నీ అఖాఫుల్లా అన్న పదానికి అర్థం తెలుసా? నిస్సందేహంగా నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో భయపడుతున్నాను. ఈ రోజు పాపాలు చేయాలి అని చెప్పి మనం వెతుక్కుంటూ వెళ్తున్నాము, కానీ హజరత్ యూసుఫ్ అలైహిస్సలాంకి పాపం చేయడం కోసం చాలా సులభమైన మార్గం వచ్చింది. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, పాపం చేయడం కోసం ప్రయత్నించడము లేదా చేయలేకపోవడము, పాపం కోసం సాకులాడడము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇది కూడా ఒక పెద్ద పాపము. అసలు పాపం వదలడము అంటే మీకు పూర్తిగా పాపము చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ చేతుల్లో అన్ని అవకాశాలు ఉన్నాయి, మీరు పాపం చేయగలరు, ఎవరు ఆపడం లేదు. అయినప్పటికీ కూడా అలాంటి పాపం నుండి దూరం ఉండడం అన్నదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క భయము. మొదటిది అల్లాహ్ భయం ఏ హృదయంలో అయితే ఉంటుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ ఉత్తమమైన స్థానాన్ని, ఉత్తమమైన మర్యాదని ప్రసాదిస్తాడు. రేపు అందరి ముందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిలిచి ఈయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నాతో భయపడేవాడన్న మాటని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరి ముందు తెలియపరచడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించండి, భయం అన్నది ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నోటితో పలుకుతున్నాం మనం అల్లాహ్తో భయపడుతున్నాం, అల్లాహ్తో భయపడుతున్నాం అని చెప్పి, ఇది భయం కాదు సోదరులారా. అదే విధంగా మనము చూడడానికి ఇలా ఇతరులు భయపడుతున్నానేమో అని చెప్పి అనుకుంటున్నాం. బహుశా ఆ వ్యక్తి భయపడవచ్చు, భయపడకపోవచ్చు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే తెలుసు. రెండో ఆచరణ తెలియజేస్తాను చూడండి, అదేమిటి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది, యర్ఫఇల్లాహుల్లజీనా ఆమను మిన్కుమ్ వల్లజీనా ఊతుల్ ఇల్మ దరజాత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీరు ఎవరైతే అల్లాహ్ను విశ్వసించి దానితో పాటు ధార్మిక విద్యని పొందుతారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క స్థానాన్ని పెంచడం జరుగుతుంది. ఇక్కడ ధార్మిక జ్ఞానం విషయం వచ్చేసరికి కొన్ని విషయాలు దీని గురించి తెలియజేస్తాను చూడండి. సుఫియాన్ బిన్ ఉవైనా రహ్మతుల్లాహి అలైహి గారు అంటున్నారు, ఈయన తన జీవితంలోని 80 కన్నా ఎక్కువ హజ్లు చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులకు స్వర్గాన్ని ఇస్తాడు, కానీ స్వర్గంలోని ఉన్నతమైన స్థానాన్ని ఎవరికి ఇస్తారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసంతో పాటు ధార్మిక జ్ఞానాన్ని కూడా పొందాలి. సుఫియాన్ బిన్ ఉవైనా రహ్మతుల్లాహి అలైహి గారు అంటున్నారు, మీలోని ఎవరైతే అందరికన్నా ఉత్తములు ఎవరు అంటే ఈ భూమి మీద రెండే రకాల జనులు అందరికన్నా ఉత్తములు. ఒకటి ఉలమా అంబియా ప్రవక్తలు, రెండోది ఉలమాలు ధార్మిక వక్తలు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే నెట్వర్క్ కలెక్ట్ చేస్తారో, వీళ్ళు ఏదైతే నెట్వర్క్ కరెక్ట్ చేస్తారో అలాంటి నెట్వర్క్ ఈ భూమి మీద ఎవ్వరూ ఇవ్వలేరు. ఒక వ్యక్తి వేరే వ్యక్తితో మాట్లాడితే ఈ కేవలం ప్రపంచ స్వార్థం కోసం మాట్లాడతాడేమో, కానీ ఒక ఆలిం ఎవరితోనో మాట్లాడితే గనక తప్పనిసరిగా మంచి మాటే మాట్లాడతాడు, అల్లాహ్తో కలిపే మాటే మాట్లాడతాడు. ప్రవక్తలు అదే విధంగా ఉలమాలు వీళ్ళిద్దరూ కూడా అందరికన్నా ఉత్తములు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరి యొక్క మేలు కోరేవారు, అందరి కొరకు స్వర్గ బాట చూపేవారు, అందరి కొరకు నరకాగ్ని నుంచి రక్షించేవారు, ఈ ప్రయత్నం ఎల్లప్పుడూ చేసేవాళ్ళు ఉలమాలే ఉంటారు. మీరు చూసి ఉంటారు, వాళ్ళు వృద్ధాపానికి వచ్చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఏ మాత్రం ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంటే వాళ్ళు అల్లాహ్ మరియు ప్రవక్త గురించే మాట్లాడతారు. వాళ్ళ యవ్వనం మీరు చూసుంటారు, పిల్లలందరూ కూడా బాజారుల్లో అటు ఇటు గ్రౌండ్ లో తిరిగేటప్పుడు సాటిగా అంటే తోడుగా పుట్టిన తోబుట్టు, చెల్లి, తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మనాన్నతో గడిపేటప్పటికి కూడా కేవలం చిన్న వయసులో అమ్మా నాన్న ప్రేమని వదులుకుని మదరసాలలో వాళ్ళు ఎంతో సమయాన్ని గడుపుతారు. ఒక్కరోజు మనం ఇంటి వారిని వదిలి ఉండలేము. అలాంటిది మదరసాలో ఒక ఆలింగా చెప్పే మాట కాదు సోదరులారా. ఎందుకంటే ధార్మిక విద్య ఎవరైతే నేర్చుకుంటారో, ఉలమాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏదెత్తడం చాలా సులభము. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండదు. ఒక 10-15 వేలకు
జీతంకు వాళ్ళు పని చేస్తూ ఉంటారు, ఏమన్నా పడి ఉంటారు. అంటే ఒక్క చోటని చెప్పి కాదు, ప్రపంచం అంతా కూడా నేను చెప్పే విషయం ఏంటంటే ఉలమాల యొక్క మర్యాద ఏ కౌం ఏ జమాత్ ఎవరైతే చెయ్యరో అది పూర్తిగా నాశనం అవుతుంది. ఏ జమాతులు అయితే ఉలమాల యొక్క గైడెన్స్ మీద ముందుకు సాగరో వాళ్ళు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, అల్లాహ్ మరియు ప్రవక్త చెబుతున్న మాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు, కుల్ హల్ యస్తవిల్లదీన యఅలమూన వల్లదీన లా యఅలమూన్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు ఈ మాట తెలియపరచండి. ఎప్పటికీ కూడా ఎవరైతే ధార్మిక జ్ఞానాన్ని పొందిన వారు ఉన్నారో, ఎవరైతే ధార్మిక జ్ఞానం పొందని వారు ఉన్నారో ఇద్దరు సమానులు కానే కారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని తెలియజేశారు, నిస్సందేహంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ దూతలు ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా అల్లాహ్ ఎవరైతే ధార్మిక విద్య నేర్చుకుంటారో వాళ్ళ కోసం దువా చేస్తారు. అలాంటి వారి నోటి నుండి ఎప్పటికి కూడా మీరు బద్దువా పొందకండి సోదరులారా. అదే విధంగా ఒక హదీస్ మనం చెప్పాము, ఒక ఆయత్ మనం చెప్పాము, అది ఎంతవరకు చెందుతుంది, ఎంతవరకు చేరుతుంది, ఎంతవరకు వ్యాప్తి చెందుతుంది, ఆ పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తిగా ఎవరైతే దాన్ని తెలియపరిచారో వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ పుణ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అదే విధంగా ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. కొన్ని విషయాలు నేర్చుకుని మేము కొన్ని హదీసులు నేర్చుకుని కొన్ని సమస్యల గురించి తెలుసుకుని వెంటనే ఉలమాలకు వ్యతిరేకంగా నుంచుంటూ ఉంటాము. ఆ పని చేయకూడదు. ఇంకా చేయాల్సింది ఏమిటి అంటే, మనకి మస్జిద్ ఉంది, లేదా మనకు అల్హమ్దులిల్లాహ్ ఒక సెంటర్ ఉంది, ఆ మస్జిద్ లో ఇమాం ఉన్నారు, ఆ ఇమాము ద్వారా ధార్మిక జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. ఎంత దాకా అంటే చూడండి, మనలోని కొంతమంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ కనపడుతూ ఉంటుంది. ఒక 10 సంవత్సరాలు, ఒక 7-6 సంవత్సరాల క్రితం అడిగితే వాళ్ళు కీప్యాడ్ లోనే ఉండేవారు. ఏమన్నా చెప్తే మాకు రాదండి, దీంతోనే గడిపేస్తున్నాం అంటారు. అదే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో కూడా పెద్ద ఫోన్ ఉంటుంది. ఏమైనా కారణం అడిగితే ఏమంటారు, మనవడు నేర్పించేశాడు, మనవరాలు నేర్పించేశాడు, నాకు వచ్చేసింది అంటాము. అంటే వాళ్ళు నేర్పించిన ఈ స్మార్ట్ ఫోన్ ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా హార్డ్ అయినప్పటికీ కూడా ఇది మనకు వచ్చేసింది. మనం ఎప్పుడో చిన్నప్పుడు ఒక గురువు దగ్గర, లేదంటే ఒక ఏదో తల్లి దగ్గర ఒక 10 సూరాలు 12 సూరాలు నేర్చుకున్నాము. ఇప్పటి వరకు కూడా మనకు 40-50 సంవత్సరాలు వచ్చేసింది. ఇప్పటికి కూడా మేము ఆ 10-12 సూరాల మీదే నమాజును కొనసాగిస్తున్నాము. నిన్న కాక మొన్న వచ్చిన మొబైల్ ఫోన్ లో అన్ని తెలుసు మాకు, కానీ ఎప్పుడో నేర్చుకున్న సూరాల నుంచి ఒక్క సూరా కూడా మనం పెంచలేకపోయాం. ఇంకా ఇమాం ఉండి లాభం ఏమిటి? ఇమాంతో మేము కేవలం నమాజ్, ఆయన అనుక నమాజ్ ఒకటేనా? సూరాలు నేర్చుకోవాలి, హదీసులు నేర్చుకోవాలి, దువాలు నేర్చుకోవాలి. మనలోని ఎంతమందికి సజ్దాలోని సుబ్హాన రబ్బియల్ అజీమ్ తప్ప వేరే దువాలు వచ్చి చెప్పండి? రుకులోని సుబ్హాన రబ్బియల్ ఆలా తప్ప వేరే దువాలు వచ్చి చెప్పండి? ఎప్పుడో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు క్రితం నేర్చుకున్న దువాలతోనే మనం గడిపేస్తున్నాం. ఒక అవకాశం, మస్జిద్ అన్నది ఒక అవకాశం, ఇమాం అన్నది ఒక మంచి అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ఇచ్చిన ఒక అనుగ్రహం. వారి ద్వారా మన ఇస్లాం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకో తెలుసా, మనం చదివే సూరాలు ఏవైతే ఉన్నాయో అందులోని ఎన్ని తప్పులు మనం చదువుతామో తెలుసా సోదరులారా? అల్లజీన అనే చోట అల్లజీనా అన్నాం అనుకోండి, పూర్తిగా అర్థం మారిపోతుంది. ఏదైతే జాకి సంబంధించిందో ఇలా అన్ని కూడా దగ్గరగా 4 ఉంటాయి. ఈ 4 కూడా మనం చదివే సూరాల్లో వస్తాయి. మనం ఏ పదం ఎక్కడ చదవాలో అదే చదవాలి. ఏ మాత్రం అక్షరం మారిందా, అక్షరం పలికే పద విధానం మారిందా, దాని అర్థం మారిపోతుంది. అల్లాహ్తో మాకు అనుగ్రహించు అనే చోట అల్లాహ్ మాపై ఆగ్రహించు అన్న పదాన్ని మేము వాడుతాము. కనీసం మనకు వచ్చిన సూరాలనైనా సరి చేసుకోవడానికి ప్రయత్నించామా? పెద్ద పెద్ద మసలాలు, పెద్ద పెద్ద విషయాలు మనకు కావాలి. సౌదీకి వెళ్ళిపోతాం, కూర్చుని ఇరాన్కి వెళ్ళిపోతాం, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోతాం, ఫలస్తీన్కి వెళ్ళిపోతాం, మస్జిద్లకు సరిగ్గా రాము. యుద్ధాల గురించి చర్చలు, దేని గురించో చర్చలు, తరాబీల గురించి చర్చలు. కానీ మస్జిద్ లో మనం రోజువారీ వచ్చి చదివే మన జీవితంలో ముఖ్యమైన సూరాలు ఏవైతే ఉన్నాయో ఆ సూరాలు సరిగ్గా పలకడం కూడా రావటం లేదు కదా. ఇమాం గారి దగ్గర కూర్చుని, గురుగారు నేను ఒక సూరా చదువుతాను వినండి, అందులో ఏవైతే అక్షర దోషం ఉందో నాకు సరిచేయండి, నేను నేర్చుకుంటానని చెప్పి ఎప్పుడైనా అన్నామా? ఇది అవకాశం, ఒక మంచి అవకాశం సోదరులారా. మీకు అదే మీరు ఒక ట్యూషన్ పెట్టుకోండి, ఎంత ఖర్చు అవుతుంది? అదే మీరు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోండి, ఎంత ఖర్చు అవుతుంది? మీరు నమాజ్కి వచ్చి రావాలి, నమాజ్ తర్వాత ఒక 5 నిమిషాలు కేటాయించామంటే అల్హమ్దులిల్లాహ్, అలా ఒక 5 రోజులు కేటాయించామంటే ఒక కొత్త సూరా నేర్చుకోగలము, ఒక సూరాని మనం సరి చేసుకోగలము.
ధార్మిక జ్ఞానం నేర్చుకోవడం అన్నది చాలా ముఖ్యమైనది. మహాప్రవక్త ముహమ్మద్ గారు ఎప్పుడైతే దైవవాణి పొందారో అప్పుడు ప్రవక్త ముహమ్మద్ గారి దగ్గర ఉన్న సహాబాల వయసు ఎంతో తెలుసా? వారిలోని కొంతమంది వయసు 50 ఉంది, 60 ఉంది, 70 ఉంది. అలాంటి వారు ప్రవక్తపై విశ్వసించి వాళ్ళు ఖురాన్ నేర్చేసుకున్నారు, ఖురాన్లోని సూరాలు నేర్చేసుకున్నారు. వారు ఎంతో అల్హమ్దులిల్లాహ్ ధార్మిక విద్యని పొందారు. మనిషి విద్య పొందడం కొరకు తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ భూగర్భంలోకి వెళ్ళేంత వరకు కూడా ధార్మిక విద్య పొందుతూనే ఉండాలి. ఇది ప్రతి ముస్లింపై తప్పనిసరి. మనము ఖురాన్ కి రంజాన్ తో చాలా దగ్గరైన సంబంధం అని చెప్పి ఏం చేసేవాళ్ళం అంటే గతంలోని ఖురాన్ ని రంజాన్ లో మాత్రమే చదివేవాళ్ళం, రంజానికి మాత్రమే ప్రత్యేకించే వాళ్ళం. కానీ అల్లాహ్ క్షమించుగాక ఇతర ఆరాధనలన్నీ కూడా రంజాన్ లోనే సమకూర్చేస్తున్నాం మనం. ఎప్పుడైనా గ్రహించారా? ఎలాగంటే రంజాన్ కి ఖురాన్, ఈ రంజాన్ లోనే ఖురాన్ అవతరింప చేయడం జరిగింది కాబట్టి దానికి ప్రత్యేకత ఉంది, దాన్ని చదువుతున్నాం, అంతవరకు బాగానే ఉంది. మరి ఇది ఎక్కడ ఉంది? జకాత్ కూడా తీసుకొచ్చి రంజాన్ లోనే పెట్టాము, సరే పోనివ్వండి. అక్కడితో ఆపామా? నమాజుల్ని తీసుకొచ్చి రంజాన్ లోనే పెట్టాము. రంజాన్ అనంతరం నమాజ్ చదువుతున్నామా? లేదు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నించడా? అన్ని ఆరాధనలు తీసుకొచ్చి రంజాన్ లో పెట్టాము. వాస్తవానికి ఇది రంజాన్ లో పెట్టాల్సిన కాదు, ఎల్లప్పుడూ పాటిస్తూ రంజాన్ మన జీవితంలో రావాలి. సహాబాలు కానివ్వండి, అస్లాఫ్ కానివ్వండి, వారు అన్ని పనులు అన్ని ఆరాధనలు వదిలేసుకుని రంజాన్ లో అల్లాహ్ను ఆరాధించేవారు కాదు. ఎల్లప్పుడూ అల్లాహ్ భక్తితో అల్లాహ్ భయంతో జీవిస్తూ రంజాన్ లో దాని వేగము, దాని యొక్క మోతాదు పెంచేవారు. అదే విధంగా రెండు తెలియజేశాను, అల్లాహ్ యొక్క భయము, రెండోది అల్లాహ్ యొక్క జ్ఞానము, ధార్మిక జ్ఞానము. ధార్మిక జ్ఞానం నేర్చుకోవడం కోసం ఏ మాత్రం సిగ్గుపడకూడదు సోదరులారా. వయస్సు విషయంలో కానివ్వండి, వేరే విషయాల్లో కానివ్వండి, ఏ మాత్రం సిగ్గుపడకుండా ప్రతి ఒక్క విషయం తెలుసుకుని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మీకు వచ్చిన భాషలో మీరు ధార్మిక విద్యను అల్హమ్దులిల్లాహ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేర్చుకోగలరు. ఇక్కడ ఈ విషయం విద్య నేర్చుకునే విషయం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకుని. అదేమిటి అంటే చాట్ జీపీటీ, గ్రోక్ అని, ఏఐ అని, యూట్యూబ్ అని, గూగుల్ అని, వీటితో ధార్మిక విద్య పొందడం అన్నది అసలు జాయజ్ కాదు, పొందకూడదు. ఎక్కడ ఏ ఉలమా నోటైనా మీరు విన్నారా? ఫలానా హదీస్ ని గూగుల్ నుంచి తీసుకోండి, ఫలానా హదీస్ ని ఏఐతో తీసుకోండి అని చెప్పి ఏ ఆలిం నోటైనా మీరు విన్నారా? ఎప్పుడు కూడా ఈ ఉమ్మత్ కి గైడ్ చేసేది ఎవరు? ఉలమాలు గైడ్ చేస్తారు. ఏదైనా వచ్చింది, నెలవంక కనబడిందా లేదా, ఇది చెయ్యాలా లేదా, ఇలాగ అన్ని విషయాల్లో కూడా గైడ్ చేసేది ఎవరు? ఉలమాలు. మరి అలాంటిది ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఉన్న ఉలమాల ప్లాట్ఫామ్ నుంచి ఎవరైనా మీకు చెప్పారా దీని నుంచి కూడా మీరు ధార్మిక విద్యని పొందండి అని చెప్పి? ఎప్పటి వరకైతే మీరు ఒక గురువు ముందు కూర్చుని విద్యని పొందరో అప్పటి వరకు మీకు విద్య యొక్క విలువ తెలిసి రాదు. అదే విధంగా 3, 4, 5 ఈ 3 విషయాలు చెప్పి ఇన్షాల్లాహ్ కలిసి చెప్తాను. అదేమిటి అంటే మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఒక స్థానం, ఒక స్థాయి, ఒక గుర్తింపు పొందాలి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవడం జరిగింది, రిజాలుల్ లా తుల్హీహిం తిజారతున్ వలా బైఉన్ అన్ జిక్రిల్లాహ్ వ ఇకామస్ సలాహ్ వ ఈతాయిజ్ జకా. అల్లాహ్ అంటున్నాడు, ఓ జనులారా, జనాలని ఎవరికైతే తమ యొక్క వ్యాపారాలు, తమ యొక్క జీవిత వ్యవహారాలు మిమ్మల్ని ఈ 3 విషయాల నుండి ఆపకూడదు. మీరు మీ ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ, లేదా మీ వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తూ, మీ భార్య పిల్లలకు ప్రాధాన్యత ఇస్తూ మీరు గనక నమాజ్ విడిచిపెడుతున్నారు, మీరు గనక అల్లాహ్ యొక్క నామస్మరణ నుంచి అశ్రద్ధగా ఉంటున్నారు, మీరు గనక అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం లేదు అంటే మీరు అల్లాహ్కు చేరువవ్వలేరు, అల్లాహ్ దగ్గర స్థానాన్ని పొందలేరు. అల్లాహ్ దగ్గర స్థానం పొందాలంటే మీ వ్యాపారానికన్నా, మీ జీవిత వ్యవహారానికన్నా మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సింది నమాజ్కి, మీరు జిక్ర్కి, అదే విధంగా అల్లాహ్ జకాత్కి. చూడండి, ఒకవేళ ఒకవైపు వ్యాపారం ఉంది, ఆ వ్యాపారం లాభం తీసుకొచ్చినా నష్టం తీసుకొచ్చినా ఎలాంటి స్థితిలో అయినా మీరు దానికన్నా ఎక్కువగా ప్రాధాన్యత నమాజ్ ఇస్తున్నారు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మీకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, మీకు స్థానం ఇవ్వడం జరుగుతుంది. ఇక నమాజ్ విషయానికి వస్తే సోదరులారా, సోదరిమణులారా, ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపుగా నమాజ్ గురించి చెబుతూ ఉంటారు, కానీ నమాజ్ మనపై భారం అయిపోయింది. నమాజ్ గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే ఎవరైతే నమాజులు పాటిస్తారో వాళ్ళు ముస్లింలు, పేరుతో పాటు, ఆధార్ కార్డుతో పాటు, ఆచరణతో పాటు అల్లాహ్ దగ్గర కూడా వాళ్ళు ముస్లింలు. ఎవరైతే నమాజు పాటించారో మీకే వదిలేస్తున్నాను.
ఎందుకంటున్నానంటే సింపుల్ గా సహాబాలు కూడా ఇలాగే వాళ్ళు డిసిషన్ తీసుకునేవారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నమాజ్ రా భయ్, నువ్వు ముస్లిం కదా, నమాజ్ చదవాలి కదా, చదవకపోతే ఎలాగా, నాతో కూడా 3 రోజుల్లో 40 రోజుల్లో అని చెప్పి ఎవరిని పిలవలేదు. వాళ్ళు నమాజులకు వచ్చేసేవారు. వాళ్ళు తీసుకునే డిసిషన్ ఏమిటి అంటే, మాతో పాటు ఎవరైతే నమాజీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రవక్త గారి ఉమ్మతీలు, వాళ్ళు ముస్లింలు. ఎవరైతే నమాజ్కి రాలేదో వాళ్ళు ముస్లింలు కాదు అని చెప్పి అనుకునేవారు. ముస్లింలు అయినప్పటికీ కూడా నమాజ్ లో అశ్రద్ధ చూపితే, ఏమాత్రం కాస్త వెనకడుగు వేస్తే అలాంటి వారినే మహాప్రభుత్వం సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు కదా. కాస్తంత బద్దకిస్తేనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకంలో వెళ్ళిపోతారని చెప్పారు కదా. మరి పూర్తిగా వదిలేసే వాళ్ళ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు నరకవాసులు నరకంలో వెళ్ళిన తర్వాత మా సలకకుం ఫీ సకర్, మీరు ఎందుకు నరకంలో వేయబడారు అంటే వాళ్ళు చెప్పే మొట్టమొదటి సమాధానం ఏమిటంటే, ఖాలు లం నకు మినల్ ముసల్లీన్, మేము నమాజు చదివే వాళ్ళము కాము, నమాజుని విడిచిపెట్టే వాళ్ళము అని చెప్పి. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అరాయితల్లజీ యకజిబు బిద్దీన్ ఫదాలికల్లజీ యదూముల్ యతీం వలా యహుజ్జు అలా తామిల్ మిస్కిన్ ఫవైలుల్ లిల్ ముసల్లీన్ అల్లజీన హుమ్ అన్ సలాతిహిమ్ సాహూన్. వైల్ ఉంది, నరకంలోని ఒక ప్రత్యేకమైన శిక్ష పేరు, నరకంలోని ఒక ప్రత్యేకమైన లోయ పేరు వైల్ అని చెప్పడం జరిగింది. అంటున్నారు నమాజుల కొరకు వైల్ ఉంది, నమాజీల కొరకు ప్రత్యేకమైన శిక్షలను చెప్పలేదు, నమాజీల కొరకు వైల్ ఉంది అన్నారు. అంటే నమాజ్ చదివే వాళ్ళ కోసమే నరకంలో ఒక ప్రత్యేకమైన శిక్ష ఉంది అన్నారు. దానికి కారణం ఏమిటి అంటే, వారు నమాజులో బద్దకిచ్చేవారు. అంటే నమాజులో బద్దకించే వారి గురించి ఇలాంటి శిక్ష ఉంది అంటే, అల్లాహు అక్బర్, నమాజులు విడిచిపెట్టే వాళ్ళ పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు నమాజ్ చదవడం లేదు, భార్య నమాజ్ చదవడం లేదు, ఎందుకంటే దానికి కారణం కూడా మనం నమాజ్ చదవడం లేదు. మహాప్రభుత్వం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని తెలియజేశారు, ఎప్పుడైతే మీ పిల్లవాళ్ళు 7 సంవత్సరాల వయసుకు వచ్చేస్తారో వాళ్ళకి నమాజ్ గురించి ఆజ్ఞ ఇవ్వండి. 10 సంవత్సరాల వయసులో చిన్నగా వాళ్ళని శిక్షించండి. మేమేం చేస్తామంటే, మనం చదవం కానీ పిల్లలు చదవకపోతే మాత్రం గొడ్డులు మాదిరంటే బాగుతారు. అసలు సాధ్యమే కాదు. రెండోది, నమాజ్ యొక్క ఆలోచన, నమాజ్ యొక్క అవగాహన మనకు ఎప్పుడు కలుగుతుందంటే ఈ రంజాన్ లో కలుగుతుంది. మనం కూడా వస్తాం, మనతో పాటు పిల్లలు కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లలు రంజాన్ లో మీతో పాటు నమాజ్ రావడం వల్ల వాళ్ళ మదిలో ఏం కూర్చుంటుందంటే, రంజాన్ లో నమాజ్ చదివితే చాలు, ఎందుకంటే మా నాన్న కూడా అలాగే చదువుతున్నాడు. వాడు 7వ క్లాసు, 8వ క్లాసు, 9వ క్లాసు వచ్చేంత వరకు కూడా నమాజ్ తీసుకొస్తాం. 10వ క్లాస్ లో కూడా రంజాన్ వచ్చేసింది అనుకోండి, నువ్వు ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు, నమాజ్ చదవాల్సిన అవసరం లేదు, ముందు 10th బాగా రాయి అంటారు. ఎప్పుడైతే నువ్వు 10th కి ప్రాధాన్యత ఇచ్చామో మా పిల్లడికి అర్థమైపోద్ది, నమాజ్ కన్నా గొప్పది 10th, రోజా కన్నా గొప్పది 10th. అల్లాహు అక్బర్. మనమే మన పిల్లల్ని మన చేతులారా మన కొరకు ఒక భారముగా మార్చుకుంటున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ వయసు వచ్చిన తర్వాత గురువుల దగ్గరికి వచ్చి, లేదంటే ఉలమాల దగ్గరికి వచ్చి, లేదంటే వృద్ధుల దగ్గరికి వచ్చి చెప్పుకునే బాధగా చెప్పుకుంటాం. ఇందుకోసమైనా నేను నిన్ను చదివించింది, లక్షల ధార పోసి చదివించాను, ఆ స్కూల్ బాగాలేదంటే ఆ స్కూల్, ఏ స్కూల్ అంటే ఆ స్కూల్లో చదివించాను, వాడి కోసం అన్ని త్యాగం చేశాను, నా నిద్రలు మానుకుని వాడి కోసం సంపాదించాను, ఈ రోజు నువ్వేంటి నా దగ్గర మాట్లాడేది అంటున్నాడు, నాకు మర్యాద ఇవ్వడం లేదు, తల్లికి మర్యాద ఇవ్వడం లేదు అని చెప్పి ఏదైతే మనం కంప్లైంట్ చేసుకుంటామో వృధా. ఎందుకంటే మన పిల్లల్ని మేమే సరిగ్గా ఏదైతే శిక్షణ ఉందో ఇవ్వలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు, ఇన్న సలాత తన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కర్. నిస్సందేహంగా నమాజ్ ఏదైతే ఉందో ఇది అశ్లీలత నుండి, చెడు కార్యాల నుండి ఆపుతుంది, పాపాల నుండి ఆపుతుంది. మనం పాపాలు చేస్తున్నాము అంటే సోదరులారా, మనం నమాజ్ చదవడం లేదు. ఎప్పుడైతే మనము మహాప్రవక్త విధానాన్ని అనుసరిస్తూ మనస్ఫూర్తిగా నమాజులు స్థాపించమో అప్పటి వరకు మన జీవితాలు మారవు. స్త్రీలు కూడా తప్పనిసరిగా ఇళ్లలో నమాజ్ తప్పనిసరి చేసుకోవాలి. భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి నమాజులు చేస్తున్నారు. కనీసం ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు నమాజ్ చదవడం ద్వారా పిల్లల్లో అవగాహన కలుగుతుంది. భర్త ఒక దున్నపోతులా ఇంట్లో ఉంటాడు కానీ నమాజ్ చదవడు. కనీసం భార్య చదవడం వల్లైనా అరే నమాజ్ చదవాలి కదా, ఒక స్త్రీ నమాజ్ చదువుతుందన్న అవగాహన వస్తుంది. అందుకోసమే తల్లులారా మీరైనా నమాజ్ తప్పనిసరిగా చేసుకోండి. అల్హమ్దులిల్లాహ్. ఆచరణ విషయంలో ఎవరు కోపం వస్తే
రానివ్వండి, ఎందుకంటే ఇది ధార్మిక మాటలు, ధార్మిక విషయాలు. అల్హమ్దులిల్లా స్త్రీలు ఆచరణ ఆరాధన విషయంలో చాలా ముందుంటున్నారు. రెండో విషయము అన్ జిక్రిల్లా, అల్లాహ్ యొక్క నామస్మరణ తెలియజేశాను నేను. అల్లాహ్ యొక్క నామస్మరణ ద్వారా మనిషి అల్లాహ్కు చేరువవుతాడు. ఈ రోజు మనం ఇళ్లలోని ప్రశాంతత లేదని చెప్పి ఏదైతే బాధపడుతున్నామో, వాస్తవానికి ప్రశాంతత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాంతిని దేవుడిలో పెట్టాడు. మనం ఎండాకాలం రాగానే ఏసీ ఫిట్ చేసుకుని అనుకుంటాము ఇందులో శాంతి ఉందేమో అని చెప్పి. వర్షాకాలం రాగానే ఇంటిని, చలికాలం రాగానే వేడిగా మార్చుకుని మన దుప్పట్లన్నీ తయారు చేసుకుని ఇందులో ప్రశాంతత ఉంది అనుకుంటాం. మనం డబ్బులో ప్రశాంతత ఉంది అనుకుంటాం. కానీ ఇలాగ ఎప్పుడైతే ప్రాపంచిక జీవితంలో ప్రాపంచిక జీవితంలో మనం ప్రశాంతత ఎదుర్కొంటామో అది ఎప్పటికి కూడా మనకు దక్కదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశాంతతని ఎందులో పెట్టాడు? అల్లాహ్ అంటున్నాడు, అలా బిజిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్. నిస్సందేహంగా హృదయాల యొక్క శాంతి, ప్రశాంతత అల్లాహ్ యొక్క నామస్మరణలో ఉంది. నామస్మరణ కూడా భారమైపోతుంది. చూడండి సోదరులారా, మనలోని కొంతమంది, నేను పదాలు కొన్ని అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అయ్యి కొన్ని పదాలు ఏదో వస్తూ ఉంటాయి, దాన్ని కొన్ని ఎక్కువగా తీసుకోకండి, చెప్తాను. కొంతమంది మనలో ఏం చేస్తారంటే, కుర్రోళ్ళు 1-2 సార్లు పాట వింటాడు, 3వ సార్లు పాఠం ప్రారంభించేస్తాడు. ఆయన్ని తీసుకొచ్చి మసీదులో కూర్చోబెట్టి ఒక చిన్న దువా నేర్పించండి, 30 రోజులైనా ఆ దువా రాదు అడిగి. మళ్ళీ అటు ఇటు తారుమారు చేస్తానంటాడు. బికా అల్లాహమ్మ, బికా అమ్మ అమ్మ అంటా ఉంటాడు. దానికి కారణం ఏంటంటే మనం అలా మైండ్ సెట్ అలా మార్చుకున్నాం, మన జీవిత విధానాన్ని అలా మార్చుకున్నాం. అందుకోసమే భారం అయిపోతుంది. ఎల్లప్పుడూ నమాజుల విషయంలో, ధార్మిక విషయంలో ఎందులో అయితే మనం ఇంట్రెస్ట్ చూసుకుంటామో, ఎందులో అయితే మనం ముందుకు కొనసాగుతామో అల్లాహ్ దాన్ని మన కోసం సులభం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ధార్మిక విషయంలో మనం ఆసక్తి చూపుతామా, అల్లాహ్ దాన్ని సులభం చేస్తాడు. ఒకవేళ ప్రాపంచిక విషయంలో మనం ఒకవేళ ముందుకు వెళ్తామా, అది శైతాన్ మన కోసం దాన్ని అందంగా తీర్చిదిద్ది చూపిస్తాడు. జిక్ర్ అన్నది భారం అయిపోతుంది. చిన్న చిన్న కలిమాలు, దాని వల్ల చూడండి, దీనికోసం ఏమిటి, మనం నమాజ్ చదవాలంటే తహారత్ తప్పనిసరి, వజూ తప్పనిసరి, తిబ్లా తప్పనిసరి, మగవాళ్ళకి జమాత్ తప్పనిసరి, మస్జిద్ తప్పనిసరి. అదే ఒక జిక్ర్ చేయాలంటే అల్హమ్దులిల్లా వజూ అవసరం లేదు, తహారత్ అవసరం లేదు, తిబ్లా అవసరం లేదు, మస్జిద్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఇవన్నీ ఉండి చేస్తే ఇంకా ఉత్తమమైనది. అలాగని చెప్పి ఏం అవసరం లేదు, కేవలం హమాం, బాత్రూమ్ ఇలాంటి చోట జిక్ర్ చేయకూడదే తప్ప మిగతా మీరు ఎక్కడున్నా సరే అల్లాహ్ యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. ఏమి పని ఉండదు, అలా కూర్చుని ఉంటాడు, ఏదో చేస్తూ పాట పాడుకుంటూ ఉంటాడు. వాస్తవానికి ఒక ముస్లిం ఎప్పుడైనా సరే ప్రపంచంతో పూర్తిగా తమను దూరం చేసుకుని ఎల్లప్పుడూ పరలోకం పట్ల ఆయనకి అవగాహన, ఆయనకి ఒక కోరిక ఉండాలి. తప్పనిసరిగా మనలో ఈ పరలోకాన్ని పొందాలన్న ఒక కోరిక తపన కలిగి ఉండాలి. పరలోకంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడన్న ఒక భయం మనలో ఉండాలి. అలాంటి వారు అల్లాహ్ యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేరాజ్ యాత్ర చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని కలిశారు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు కలిసి ఏమన్నారు తెలుసా? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ ఉమ్మత్కి శుభవార్తలు తెలియజేయండి అన్నారు. శుభవార్త ఏమిటి అంటే, ఈ స్వర్గంలో ఉన్న భూమి ఏదైతే ఉందో ఇది చాలా విశాలమైనది. ఇది పూర్తిగా ఏదైతే ఈ భూమి ఉందో మీరు సాగు చేసుకోవడానికి, తోటలు పండించడానికి చాలా అనుకూలమైనది. మీ ఉమ్మత్కి మీరు చెప్పండి, ఏమని? ఈ స్వర్గంలో ఉన్న భూమి మీద విత్తనాలు నాటుకోమని చెప్పండి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు చెప్పిన తోటలు, వ్యవసాయం ఎక్కడ చేయమన్నారు? ఎక్కడ చేయమన్నారు? భూమి మీద. ఎక్కడండి? స్వర్గంలో చేయమన్నారు. మీరు వింటున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. చూడడం అల్హమ్దులిల్లాహ్ బాగా చూస్తున్నారు. అదంటారు కదా, వాహిద్ జమా హాజిర్ వాహిద్ గాయిబ్ అంటారు. అంటే శరీర అవయవాలన్నీ కూడా హాజరై ఉన్నాయి, ఒక్కటి మాత్రం గైర్ హాజరు ఉంది. అదేంటంటే మైండ్. అలా కాకుండా శ్రద్ధగా వినండి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అన్న మాట ఏమిటి? ఈ భూమి, స్వర్గంలో ఉన్న భూమి పూర్తిగా వ్యవసాయానికి అనుకూలమైనది. మీ ఉమ్మత్కి ఇక్కడ వ్యవసాయం చేసుకోమని చెప్పండి అన్నారు. అదే విధంగా ఇక్కడ ఈ రోజు రైతు ఎవరైనా పండిస్తున్నాడు అంటే టమాటా 10 రూపాయలు 5 రూపాయలు అయిపోయింది. ఎంతమంది ఆ టమాటాలు, వంకాయలు తోటలలో వదిలేస్తున్నారు, కనీసం దాన్ని కోయించే డబ్బులు కూడా రావట్లేదని చెప్పి వదిలేస్తున్నారు. వారు మొత్తం ఎంతో కష్టపడి చివరికి చేతి అందకపోతే ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ అలా కాకుండా అక్కడ మనం విత్తనాలు ఏదైతే నాటుతామో ఆ విత్తనాన్ని
పూర్తిగా చూసుకునేది ఎవరు? దైవదూతలు చూసుకుంటారు. వాటికి నీళ్ళేసి దాన్ని పోషించే బాధ్యత ఎవరిది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలాది. విత్తనాలు నాటడమే మన పని. సరే, నాతో పాటు మీరు కూడా విత్తనాలు నాటండి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్. ఒక విత్తనాల షాప్కి వెళ్ళి ఒక 4 విత్తనాలు ఇవ్వమంటే ఆశ్చర్యంగా పైనుంచి కింద చూస్తాడు. కానీ ఇక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని కావాలంటే అన్ని లెక్కలేనటువంటి విత్తనాలు మనం స్వర్గంలో నాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. అందుకోసమే ఈ నామస్మరణ ఏదైతే ఉందో ఇది ఎంతో ఉత్తమమైనది. ఇది మనిషి యొక్క హృదయాన్ని జీవముగా ఉంచుతుంది. మహాప్రభు శాసనం గారు ఏమని తెలియజేశారంటే, ఏ హృదయంలో అయితే అల్లాహ్ యొక్క నామస్మరణ ఉంటుందో ఆ హృదయము మనిషి ఇద్దరు బ్రతికి ఉన్నట్టు, శరీరం 2 బ్రతికి ఉన్నట్టు. ఏ హృదయంలో అయితే నామస్మరణ ఉండదో అది జీవశవముతో సమానము. అంటే హృదయం చనిపోయింది, శరీరము బ్రతికి ఉంది అన్నారు. అల్లాహు అక్బర్. మీ చేతులలో ఉంది. మీరు హృదయాన్ని శరీరాన్ని రెండింటిని బ్రతికించి ఉంచుకుంటారా, లేదా ఒక చచ్చిపోయి కూడా హృదయాన్ని చంపుకుని తిరుగుతున్న ఒక శరీరంలో ఉంటారా? మన చేతుల్లోనే ఉంది. మూడోది వైతాయి జకా. ఏదైతే దాన ధర్మాలు ఉన్నాయో, సదకా ఖైరాతులు ఉన్నాయో అలాంటి వాటి గురించి తెలియజేయడం జరిగింది. దీని గురించి కూడా అనేక ఘనతలు ఉన్నాయి. మనం ఎప్పుడైనా అల్లాహ్ మార్గంలో ఏదైతే ఖర్చు పెడతామో, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఖర్చు పెడతామో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని కుడి చేతితో తీసుకుంటాడు. కుడి చేతితో తీసుకుని దాన్ని పోషిస్తాడు. మనిషి చనిపోయిన అనంతరము తనకి ఎంతో పర్వతాలతో సమానంగా బదులు ఇవ్వడం జరుగుతుంది. ఆ మనిషి అంటాడు, అల్లాహ్ ఫలానా రోజు నేను ఒక కాస్తంత నీ మార్గంలో ఖర్చు పెట్టాను, మరి ఈ రోజు ఎంత ఉత్తమమైన ఫలితం ఉంది. ఏంటి అంటే, నువ్వు మనస్ఫూర్తిగా ప్రదర్శన బుద్ధి లేకుండా నా కొరకు మాత్రమే ఖర్చు చేశావు. నువ్వు ఖర్చు చేసిన కొంతైనా సరే నేను దాన్ని కుడి చేతితో తీసుకుని పోషించాను, అది ఇప్పుడు పర్వతాల సమానం అయిపోయింది అంటారు. అల్లాహు అక్బర్. అదే విధంగా ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతారో అలాంటి వారి కోసం 2 దైవదూతలు ప్రతి రోజు దిగి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తారు. అల్లాహ్, నీ మార్గంలో ఎవరైతే ఖర్చు పెడుతున్నారో, ఎంతో మంది సఫీర్లు వచ్చి ఉంటారు, మదరసాలని, మస్జిద్లని, లేదంటే విధులని, ఎవరెవరో వచ్చి ఉంటారు, అందరు కూడా మీరు ఇచ్చి ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ అందరి ఇవ్వడానికి, మీ అందరి సదకాని స్వీకరించుగాక. చూడండి, మహాప్రభు శాసనం గారు ఏమన్నారు? దైవదూతలు వచ్చి ప్రతిరోజు దుఆ చేస్తారు. ఏమని? అల్లాహ్, ఎవరైతే నీ మార్గంలో ఖర్చు పెడతారో వారి యొక్క వ్యాపారంలో అభివృద్ధిని ప్రసాదించు. అల్లాహ్, వారి యొక్క ధనంలో అభివృద్ధిని ప్రసాదించు. ఎవరైతే వల్ల నువ్వు ఇచ్చిన దాంట్లో ఖర్చు పెట్టకుండా దాచిపెడతారో అలాంటి వారికి నువ్వు అభివృద్ధిని ఇవ్వకు అని చెప్పడం జరుగుతుంది సోదరులారా. అదే విధంగా మహాప్రభు శాసనం గారు ఏమన్నారు? స్వర్గానికి వెళ్ళిపోవాలి, నరకం నుండి దూరంగా ఉండాలి అంటే పెద్ద పెద్ద పనులే కాదు, అప్పుడప్పుడు చిన్న పనులు కూడా. మీరు ఖర్జూరపు గింజంతా అయినా సరే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టి మీరు స్వర్గాన్ని పొందండి అని చెప్పడం జరిగింది. అదే విధంగా మనకు తెలియకుండా మన జీవితంలోని ఆపదలు, నష్టాలు, కష్టాలు మన జీవితంలో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మేము అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం ప్రారంభిస్తామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఇబ్బందులని, కష్టాలని మాకు తెలియకుండానే తొలగిస్తాడు. ఈ మార్గంలో కూడా మేము అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్కు చేరువవగలము, అల్లాహ్కు దగ్గర అవ్వగలము. ఇవి ఇంకో చివరి విషయం చెప్తాను చూడండి. అదేమిటి అంటే, అల్లాహ్ మార్గంలో అల్లాహ్కి దగ్గర అవ్వాలి, అల్లాహ్కు చేరువవ్వాలి అంటే పాటించవలసిన ఆచరణ నేను తెలియజేస్తున్నాను. అందులోని ఇంకో ఆచరణ ముఖ్యమైనది ఏమిటో తెలుసా? జీవితం ఎలా ఉన్నా సరే సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నించాలి. నాకు అది లేదు, ఇది లేదు, నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పిన వాళ్ళకి ఎందులో కూడా ప్రశాంతత ఉండదు. ఏదైతే అల్లాహ్ మాకు ప్రసాదించాడో దాన్ని తినాత్ అంటారు. దాని పట్ల అల్లాహ్ కృతజ్ఞత తెలపాలి. అల్లాహ్ మనకు ఏదైతే రాసి పెట్టాడో దాని పట్ల సంతృప్తి చెందాలి. తప్పనిసరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనం చేరువవుతాం, దగ్గర అవుతాం. ఎలాగో తెలుసా? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు యుద్ధానికి వెళ్ళేవారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు కొంతమంది వేళ్ళు తెగిపోయి, కొంతమంది చేతులు తెగిపోయి, కొంతమంది చెవులు కత్తిరైపోయి, కొంతమంది కాళ్ళు తెగిపోయేవి. అలాంటి స్థితిలో కూడా వాళ్ళు నమాజులు స్థాపించేవారు. ఈ రోజు మాకు చిన్న దెబ్బ తగిలిందంటే 30 రోజులు నమాజుకి వెళ్ళాం. మనం అన్ని పనులు చేసుకుంటాం, ఆ దెబ్బ ఎక్కడ అడ్డం ఉండదు, కానీ నమాజ్ చదవడానికి మాత్రం అడ్డం ఉంటుంది. అల్లాహు అక్బర్. నమాజ్ ఎలాంటి స్థితిలో అయినా వదిలిపెట్టకూడదు. సహాబాలు ఆ స్థితిలో కూడా నమాజ్ చదివేవారు, అవునా కాదా? వాళ్ళు నమాజ్ చదివేటప్పుడు కపటులు వెనకాల నుంచి వెళ్తూ ఏమనేవారంటే, ఈ మాట, ఈ యొక్క సంఘటన బాగా వినండి. హదీస్ ఎవరైతే కపటులు ఉన్నారో, మునాఫికులు ఉన్నారో వాళ్ళు వెనకాల నుంచి వెళ్తూ ఏమనేవారంటే, వీళ్ళు పెద్ద ముస్లింలు అంటారా, వీళ్ళు పెద్ద ముస్లింలు అంట, మాకు అన్ని శరీర అవయాలు మాకు సరిగ్గా ఉన్నాయి,
మేము అసలైన ముస్లింలు, ఆడిచుడు కాలు ఇరిగిపోయింది, ఆడిచుడు చెవి లేదు, ఆడిచుడు చేయలేదు అని చెప్పి హేళన చేసేవారు. వీళ్ళే కనుక నిజమైన ముస్లింలై ఉంటే ఇలాగెందుకు జరిగింది వీళ్ళకి అని చెప్పేవారు. ఈ మాట సహాబాలకు కూడా వినపడింది, కానీ వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోలేదు. వాళ్ళ విశ్వాసంలో ఎటువంటి మార్పు రాలేదు. అల్హమ్దులిల్లాహ్, ఇంకా దృఢమైంది. కానీ ఆ నోట ఈ నోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చేరింది ఈ మాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విన్న తర్వాత సహాబాను పిలిచి కూర్చోబెట్టి అన్నారు, నా సహాబా, నాకు తెలుసు మీ విశ్వాసం ఏమాత్రం తగ్గదు, ఇంకా దృఢమవుతుందని చెప్పి తెలుసు. అయినప్పటికీ కూడా మీరు ఈ స్థితిలో కూడా నమాజ్ చదువుతున్నారంటే మీకు ఈ శుభవార్త నేను తెలియజేయాల్సిందే అని చెప్పి ప్రవక్త శాస్త్రం గారు ఏమన్నారు తెలుసా? ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్షాల్లా ఈ మాట మీకు అర్థమైతే మీరు నమాజ్ వదలరు. మీకు అర్థం కాలేదు, మా హృదయాలపై పూర్తిగా పరదా వేసేయబడింది అంటే అంతే. ఇంకా మహాప్రభు శాసనంగా చెప్పిన మాట. కొంతమంది నమాజ్ ఎలా చదువుతారో తెలుసా? షరతులతో కూడుకున్నటువంటి నమాజ్ చదువుతారు. ఉదాహరణకి 10th ఎగ్జామ్ ఉంది, లేదా ఏదైనా జాబ్ రానున్నది. మేమేం చేస్తామంటే, ఫలానా తారీఖుకి జాబ్ రావాలల్లా ఇప్పటి నుంచి ఒక్క నమాజ్ కూడా వదలను, తహజ్జుద్తో పాటు చదివేస్తాం. అదృష్టం బాగుండి అల్హమ్దులిల్లాహ్ జాబ్ వచ్చేసింది అనుకోండి, సరాసరి. లేదనుకోండి వెంటనే క్యాల్లాతు इतने नमाजा पढ़े हो, इतने दुआएं करे हो, सब भी बेकार करता है क्या? अल्लाहु अकबर. వెంటనే ఇక్కడ నిన్న నమాజ్ చదవను, ఏమి ఇచ్చింది ఆ నమాజ్? కొంతమంది నమాజ్ చదివే వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళు, వాళ్ళ స్నేహితులు ఏం చెప్తారు తెలుసా? నమాజ్కి రండి భయ్ అంటే, ఎందుకు భయ్? మా అన్నయ్య నమాజ్ చదివేవాడు, మా బాబాయ్ నమాజ్ చదివేవాడు, ఏమైంది అంటే, నమాజ్ చదివేవాడు బ్రతుకున్నారా ఏంటి? ఇప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఏమైంది? అల్లా రఖా रहम करा ले चला गया भाई, हमें आते नहीं भाई नमाज पढ़ना. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. అల్లా రక్షించుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనందరికీ కూడా 5 పూట్ల నమాజ్ జమాత్తో పాటు మస్జిద్లో పాటించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఏమన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు? మీరు ఈ స్థితిలో నమాజ్ చదవడం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ఏ స్థాయి, ఏ స్థానము, ఏ స్టేటస్, ఏ దర్జా ఇస్తున్నాడో, మనకన్నా వాళ్ళ స్థితి ఎలా ఉంది, కాళ్ళు చేతులు ఇవన్నీ లేవు. ఈ స్థితిలో కూడా మీరు నమాజ్ చదవడం వల్ల అల్లాహ్ మీకు ప్రసాదిస్తున్న స్టేటస్, స్థాయి, దర్జా తెలుసుకుంటే గనక మీరు ప్రతి నమాజులో చేసే దుఆ ఏమిటి అంటే, వల్ల మాకు ఇంకా ఇబ్బందులు ఇవ్వు, వల్ల మాకు ఇంకా నష్టాలు ఇవ్వు, ఇంకా కష్టాలు ఇవ్వు. ఎందుకంటే ఆ నష్ట కష్టాల్లో మేము నిన్ను ఆరాధించి ఆ స్థాయి కన్నా ఉత్తమమైన స్థాయిని పొందడానికి ప్రయత్నిస్తాము. అంటే అంత ఉన్నతమైన స్థాయిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించడం జరిగింది సహాబాలకి. వాళ్ళకేంటి, అల్లాహ్కు వ్యతిరేకంగా ఎప్పుడు ఎటువంటి కంప్లైంట్ అన్నది, ఎటువంటి మాట అన్నది లేదు. ఎలాంటి స్థితిలో అయినా సరే వాళ్ళు చేయాల్సిన ఆచరణలు చేసుకుంటూ పోతారు, వాళ్ళు చేసుకునే ఆరాధనలు చేసుకుంటూ పోయేవారు. అదే విధంగా ఇప్పుడు నేను ఇన్షాల్లా మీ ముందు తెలియజేసే ముఖ్యమైన విషయం ఏంటంటే, జనాలు ఏమనుకున్నా సరే, ఎవరు అల్లాహ్ దగ్గర ఉత్తముడు, ఎవరికి అల్లాహ్ దగ్గర స్థానం ఉంది, ఎవరి స్థాయి ఏమిటి అన్నది కేవలం అల్లాహ్కు మాత్రమే తెలుసు అన్న దాని గురించి ఇంకొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. అందులోని మొట్టమొదటి విషయం ఏంటంటే, చూడండి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రయాణంలో ఉన్నప్పుడు మిస్వాక్ చేయాలనిపించింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మన జమాత్ వాళ్ళు మిస్వాక్ ఎలా వదిలేశారంటే, అల్లాహ్ క్షమించుగాక, అది సున్నతే కాదేమో అనుకుంటాము, కానీ ఎంత ఉత్తమమైన సున్నతో తెలుసా మిస్వాక్? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అత్యధికంగా చేసేవారు. అంతెందుకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతగా చేసేవారంటే, ముఅజ్జిన్ ఇఖామత్ చెప్పిన తర్వాత నమాజ్ ప్రారంభం అవడానికి ఎంత సమయం ఉంటుంది చెప్పండి? చెప్పండి భయ్, వింటున్నారు కదా? ముఅజ్జిన్ ఇఖామత్ చెప్పిన తర్వాత నమాజ్ ప్రారంభించడానికి ఎంత సమయం ఉంటుంది? సెకండ్లు ఉంటాయి. అంతకు మించి ప్రవక్త గారు ఏం చేసేవారు? అందరిని సరిగ్గా నుంచోబెట్టేవారు. ఒక 2 నిమిషాలు ఉండేవారు. ఆ 2 నిమిషాలు, ఆ నిమిషంలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మిస్వాక్ చేసేవారు. మీపై భారము కాదని చెప్పి భావిస్తే గనక నేను తప్పనిసరిగా చేసేసుకునేవాడిని, ఆ మిస్వాక్ని చేసి ఉండేవాడిని అన్నారు. మా గురించి ఆలోచించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్పనిసరి చేయలేదు మిస్వాక్ అంటే, ఫరజ్ అంత స్థానం దక్కేది దానికి. అదే విధంగా ఈ రోజు డెంటిస్ట్కి ఎన్నో డబ్బులు కడుతున్నాం మేము, కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ సున్నత్ని ఆచరించి చూడండి, అల్హమ్దులిల్లాహ్ ఎన్ని రోగాల నుంచి మేము నయం పొందుతాం తెలుసా? అంతేకాకుండా మిస్వాక్ అన్నది మాకు లాభం ఇవ్వడమే కాకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిస్వాక్ చేసే వాళ్ళ పట్ల తృప్తి చెందుతాడు, సంతోషిస్తాడు అని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు.
ఈ ప్రపంచానికి సంతోషపరచడం కోసం ఎన్ని పనులు చేస్తున్నాము. అల్లాహ్ మా పట్ల సంతోషపడాలా లేదా? మరి మిస్వాక్ ఎందుకు చేయడం లేదు మేము? మహాప్రభు ముస్లాసం గారు మిస్వాక్ చేసేవారు. ప్రయాణంలో మిస్వాక్ చేయాలనిపించింది. సహాబాలు ఉన్నారు. సహాబాలు అడిగారు, మీలో ఎవరైనా కాసంత చెట్టెక్కి మిస్వాక్ తెప్పివ్వండి అన్నారు. సరే అని చెప్పి అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు గారు, అబూ దావూద్ యొక్క హదీస్, అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు గారు చెట్టెక్కారు. చెట్టెక్కిన తర్వాత కిందున్న సహాబాలు చూసి నవ్వుతున్నారు. ఆయన్ని చూసి నవ్వుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి అడిగారు, ఏంటి మీరందరూ ఆయన చూసి నవ్వుతున్నారు ఏంటి అంటే, అప్పుడు అన్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అబ్దుల్లా బిన్ మసూద్ చూసారా ఎంత సన్నగా ఉన్నారో, ఎంత బక్కగా ఉన్నారో. ఆయన ఎక్కిన చెట్టు కొమ్మలు ఆయన కాళ్ళు రెండు కలిసిపోయాయి. అంత బలహీనమైన అంత బక్క కాళ్ళు చూసి మాకు నవ్వొచ్చింది అన్నారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి తెలియజేశారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఈ కాళ్ళ విలువ మీకు తెలుసా? 7.5 కిలోమీటర్ల ఏదైతే ఉహద్ పర్వతం ఉందో, ఆ ఉహద్ పర్వతాన్ని ఒక పళ్ళెంలో పెట్టి అబ్దుల్లా బిన్ మసూద్ గారి కాళ్ళని ఒక పళ్ళెంలో పెడితే అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు గారి కాళ్ళ బరువు ఎక్కువ ఉంటుంది, ఉహద్ పర్వతం బరువు తక్కువ ఉంటుంది అన్నారు. అల్లాహ్ ఏ కాళ్లతో అయితే ప్రవక్త సల్లల్లాహు గారి వెనకాల యుద్ధం కోసం వెళ్ళారో, ఏ కాళ్లతో అయితే మహాప్రభు సల్లల్లాహు గారి హదీసులు వినడం కోసం మస్జిద్కి వెళ్ళారో, ఇంటికి వెళ్ళారు, ఏ కాళ్లతో అయితే మహాప్రభు సల్లల్లాహు గారి వెనకాల ఫరజ్ నమాజులు పాటించారో, ఆ కాళ్ళ యొక్క బరువు చూడడానికి మనిషి సాధారణంగా ఉన్నా కానీ అల్లాహ్ యొక్క మెప్పుని పొందడానికి ప్రయత్నించాలి సోదరులారా. ఎందుకంటే మనము మన ఛాతీని వెడల్పుగా చేసుకుని నా అంత వారు లేరు అని చెప్పి మేమైతే జీవిస్తాము. ఇది అల్లాహ్కు ఏమాత్రం ఇష్టము లేదు. అల్లాహ్కు ఇష్టమైందల్లా అల్లాహ్ పట్ల భయం, భక్తి, అల్లాహ్ యొక్క ఆరాధన. చూడండి, ఒకసారి మహాప్రభు సల్లల్లాహు గారు కూర్చుని ఉన్నారు, సహాబాలు కూడా కూర్చుని ఉన్నారు. బుఖారీలోని ఈ హదీస్ ఉంది. మహాప్రభు సల్లల్లాహు గారు కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వెనకాల నుండి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మహాప్రభు సల్లల్లాహు గారు జనాలను అడిగారు, ఆ వ్యక్తి గురించి మీ ఆలోచన ఏమిటి, మీ యొక్క డిసిషన్ ఏమిటి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు గారు అడిగారు. అప్పుడు జనాలు ఏమన్నారంటే, చాలా గొప్పవాడండి ఆయన గనక ఎవరికైనా సిఫారిషు చేస్తే ఆ సిఫారిషు స్వీకరించబడుతుంది. ఏ ఇంటికైనా నేను వివాహం కోసం అతను గనక కబురంపితే వెంటనే ఆ ఇంటి నుండి వివాహం కోసము సరే అని చెప్పి సమాధానం వస్తుంది అన్నారు. దాని తర్వాత మహాప్రభు సల్లల్లాహు గారు కామ్ గా ఉన్నారు. కాసింత సమయం గడిచింది. ఇంతలో ఇంకో వ్యక్తి వెనకాల నుంచి వెళ్ళారు. మహాప్రభు సల్లల్లాహు గారు అడిగారు, ఇప్పుడు వెళ్తున్నాడు కదా, ఆ వ్యక్తి గురించి మీకు తెలుసా అన్నారు. అప్పుడు మా సహాబాలు అన్నారు, ఈయన ఎవరో మాకు తెలియదు, ఈయన ఏదైనా రిక్వెస్ట్ చేస్తే ఎవరు స్వీకరించడు, ఈయన కనుక ఎక్కడైనా వివాహం కోసం కబురంపితే ఎవరు అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధం అవ్వరు అన్నారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు గారు తెలియజేశారు, ఈ సమాధానం, ఈ మాట బాగా వినండి. ప్రవక్త సల్లల్లాహు గారు ఏమన్నారు తెలుసా? మొదటి వ్యక్తి, ఏ వ్యక్తి గురించి అయితే మీరు అంటున్నారు కదా సిఫారిషు స్వీకరించబడుతుంది, అమ్మాయి కోసం కబురంపితే వివాహం కోసం సిద్ధమైపోతారని చెప్పి మీరు అనుకుంటున్నారు చూడండి, అలాంటి వ్యక్తులని 100 కాదు 1000 కాదు మహాప్రభు సల్లల్లాహు గారు అన్నారు, అలాంటి వ్యక్తులతో భూమి మొత్తాన్ని కూడా నింపేసిన అప్పటికి కూడా ఆ వ్యక్తులు రెండో వ్యక్తితో సమానులు కాదు అన్నారు. అల్లాహ్ జనాల డిసిషన్ ఏమిటి? మొదటి వ్యక్తి ఇలాంటి వాడు, రెండో వ్యక్తి తెలియదు. కానీ ప్రవక్త సల్లల్లాహు గారు ఏమన్నారు? మొదటి వ్యక్తి లాంటి వాళ్ళతో ఈ భూమిని నింపినా గానీ ఈ రెండో వ్యక్తితో సమానులు కారు అన్నారు. అల్లాహు అక్బర్. అదే విధంగా మహాప్రవక్త సల్లల్లాహు గారి స్నేహితుల్లో అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ రజియల్లాహు గారి గురించి మనం వింటూ ఉంటాము. కానీ ఎప్పుడైనా ఈ సంఘటన విన్నారా? ప్రవక్త సల్లల్లాహు గారి స్నేహితుల్లో తిరిమిజీ హదీస్ ఉంది. ఆయన ఒక పల్లెటూరు వాసి, ప్రవక్త గారి స్నేహితుడు. ప్రవక్త గారి దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేసేవారంటే, ప్రవక్త గారి కోసం పల్లెటూరులోని ఏదైతే కూరగాయలు ఏవైతే అక్కడ స్వచ్ఛంగా దొరికేవో అవి తీసుకుని మహాప్రవక్త సల్లల్లాహు గారికి అందించేవాడు బహుమతిగా. మహాప్రవక్త సల్లల్లాహు గారు ఏం చేసేవారంటే, మదీనాలో ఏవైతే ఉన్నాయో స్వచ్ఛమైనవి, తేనె కానివ్వండి, ఖర్జూరాలు కానివ్వండి, అవన్నీ కూడా ఆయనకి బహుమతి ఇచ్చేవారు. ఈ స్నేహం ఇలాగే కొనసాగేది. ఒకసారి ఏం చేశాడంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్తూ ఆయన ఏదైతే ప్రవక్త గారికి ఇవ్వాలో అవి కూడా ఉన్నాయి. వ్యాపారం నిమిత్తం మదీనాలో నుంచి ఉన్నాడు, ఏదో అమ్ముకుంటూ ఉన్నాడు. ఇంతలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు. వచ్చి ఏం చేశారంటే, వెనకాల నుంచి 2 కళ్ళు మూసారు. గతంలో ఇక్కడ ఉన్న ఒక 30-40 వయసు వాళ్ళు బాగా ఈ ఆట బాగా తెలుసు వాళ్ళకి. చిన్నప్పుడు స్నేహితులు వచ్చి ఏం చేసేవాళ్ళు, వెనకాల నుంచి కళ్ళు మూస్తే నేను ఎవరు అని చెప్పి అడిగితే మేము చెప్పేవాళ్ళం, విడిపించుకోవడానికి ప్రయత్నించేవాళ్ళం. ఇప్పుడు పిల్లల వాళ్ళ కళ్ళు మనం ముయలేకపోతున్నాం. కళ్ళల్లో వాళ్ళు అగ్గిపుల్లలు పెట్టుకుని సరే ఆ మొబైల్లోనే ఉంటున్నారు. మొబైల్ ఫిత్నా సోదరులారా, దీని గురించి అంశం పట్టుకుంటే అదే ఒక అంశం అయిపోతుంది. ఇది పూర్తిగా సమాజాన్ని పాడు చేస్తుంది. తల్లిదండ్రులని పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తుంది. అనేక నష్టాలు. సరే, కొంత జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా చిన్న వయసులోనే
ఫోన్కి అడిక్ట్ అయిపోవడము, ఇది చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. దయచేసి పిల్లల్ని మొబైల్ నుంచి దూరం ఉంచండి. అయితే చూడండి, ఆ ప్రవక్త ముహమ్మద్ గారు ఇలా పట్టుకున్న తర్వాత అడిగారు, నేను ఎవరు అని చెప్పి అడిగారు. ప్రవక్త ముహమ్మద్ గారి యొక్క మాధుర్యమైన ఎంతో అద్భుతమైన స్వరాన్ని ఆయన గుర్తించలేడా ఏంటి? వెంటనే గుర్తించేశాడు. గుర్తించి ఆయన ఏం చేశాడంటే, సాధారణంగా ఇలా కళ్ళు మూసినప్పుడు ఎవరైనా విడిపించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ ఆయన ప్రవక్త ముహమ్మద్ గారికి ఇంకా దగ్గరయ్యాడు. ప్రవక్త గారికి అతుక్కుంటున్నాడు. దాని తర్వాత ప్రవక్త ముహమ్మద్ గారు ఏమడిగారంటే, ఈ బానిసని ఎవరు కొంటారు అని అడిగారు. బానిస కదా ఆయన, ఎవరు కొంటారు అని ఆయన అన్నాడు ప్రవక్త ముహమ్మద్ గారు, నేను పల్లెటూరు వాడినండి, ఈ మదీనాలో ఉన్న హార్డ్ వర్క్ నేను చేయలేను, నన్ను ఎవరు కొనరు, నాకు పలుకుబడి ఎక్కువగా ఉండదు, ఇక్కడ నాకు ఎక్కువ రేట్ అంటే నాకు ఖరీదు ఎక్కువ ఉండదు అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ గారు తెలియజేశారు, ఈ మదీనా వాళ్ళకి తెలియదు నీ ఖరీదు, నీ కీమతు, నీ యొక్క విలువ ఏమిటి అన్నది అల్లాహకు తెలుసు అన్నారు. అంటే నువ్వు పల్లెటూరు వాసు అని చెప్పి సాధారణంగా అనుకుంటున్నాయేమో, కానీ అల్లాహ్ దగ్గర నువ్వు ఎంతో అల్హమ్దులిల్లాహ్ మర్యాదస్తుడివి, ఎంతో ఉన్నతమైన వాడిని అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆయన అడిగారు, ఏమని సహాబాలు, నువ్వు విడిపించుకోవడానికి ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్ళాడంటయ్యా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, నేను వెనక్కి వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ గారిని అతుక్కున్నాను. దానికి గల కారణం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హృదయం నుంచి వచ్చే కారుణ్యము, దయ, జాలి, శుభము అవన్నీ కూడా నాకు కలగాలి అన్న ఉద్దేశంతో, ప్రవక్త గారి పవిత్రమైన శరీరం తాకాలి అన్న ఉద్దేశంతో వెనక్కి వెళ్ళాను అని చెప్పి తెలియజేయడం జరిగింది. అదే విధంగా సోదరులారా, సోదరిమణులారా, మహాప్రవక్త ముహమ్మద్ గారు ఒక సహాబీ దగ్గరికి వచ్చారు. ఆయన పేరు ఉబై బిన్ కాబ్. మహాప్రవక్త ముహమ్మద్ గారు అన్నారు, ఓ ఉబై బిన్ కాబ్, నువ్వు నాకు ఖురాన్ చదివి వినిపించు అన్నారు. ఆయన ఉలిక్కి పడ్డాడు. ప్రవక్త ముహమ్మద్ గారు, మీపై ఖురాన్ అవతరణ జరుగుతుంది, మీ ద్వారా మేము ఖురాన్ నేర్చుకుంటాము, అలాంటిది నేను మీకు ఖురాన్ వినిపించడం ఏమిటి అని చెప్పి ఉలిక్కిపడి ప్రవక్త ముహమ్మద్ గారు, నేను వినిపించనా? అవును, నువ్వు వినిపించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ నుండే ఖురాన్ వినమని చెప్పాడయ్యా అన్నారు. ఆయన అడిగారు ప్రవక్త ముహమ్మద్ గారితో, ప్రవక్త ముహమ్మద్ గారు, అల్లాహ్ నా పేరు తీసుకున్నాడా అని చెప్పి అడిగారు. అప్పుడు ఆ మహాప్రవక్త ముహమ్మద్ గారు అన్నారు, అవును, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ పేరు తీసుకుని నీ నుండి ఖురాన్ వినమని చెప్పి పంపించాడు అనగానే ఆయన ఏడవడం ప్రారంభించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసుని మెచ్చుకుంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసుని ఇష్టపడితే, మనము చేసే ఆచరణ గనక అల్లాహ్కు నచ్చితే, అల్లాహ్ పట్ల భయం భక్తి మనలోని పెరిగి అల్లాహ్కు మనం దగ్గర అవుతే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా పేరు తీసుకుంటాడు. సోదరులారా, అల్లాహు అక్బర్. భూమి మీద ఉంటున్నాము, ఎన్ని పాపాలు చేస్తున్నాము, ఎలాంటి స్థితిలో ఉన్నాము, 7 ఆకాశాల మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా నామం, మా పేరు తీసుకున్నాడు అంటే సాధారణమైన విషయమా? ఉబై బిన్ కాబ్ రజల్లాహు అన్హు ఏడవడం ప్రారంభించారు. ఈయన ఒక అన్సారీ సహాబీ, సయ్యదుల్ ఖురాన్ అంటారు ఈయన. అంటే పూర్తి ఎవరైతే ఖురాన్ చదివే వాళ్ళు ఉన్నారో ఆ వాళ్ళకి నాయకుడు అన్న బిరుదు ఇవ్వడం జరిగింది. అంత మాధుర్యమైన స్వరాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. అదే విధంగా సోదరులారా, మనము కూడా మహాప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, ఎవరైతే సున్నతులతో పాటు నఫిల్ కూడా చదువుతూ అత్యధికంగా సజ్దాలతో అల్లాహ్కు చేరువవుతారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నేను దాసుడి యొక్క చేతిని అయిపోతాను, ఏ చేతితో అయితే దాసుడు తాకుతాడో, నేను దాసుడి యొక్క కాళ్ళని అయిపోతాను, ఏ కాళ్ళతో అయితే దాసుడు నడుస్తాడో, నేను చెవులు అయిపోతాను, ఏ చెవులతో అయితే దాసుడు వింటాడో. అల్లాహ్ మానవుడి యొక్క చెయ్యి, కాలు, చెవి అయిపోతానంటున్నాడంటే అల్లాహు అక్బర్. ఎంత పెద్ద విషయం సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీటన్నిటిని కూడా అల్లాహ్ యొక్క దారిలో సులభంగా వెళ్ళడానికి సులభం చేస్తాడు. కానీ ఇక్కడ ఈ హదీస్ కుదుసి అంటే స్వయాన అల్లాహ్ చెప్పిన మాట. అంతెందుకు, అల్లాహ్ ఒక దాసుని ఇష్టపడితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సంతోషం హజరత్ జిబ్రైల్ గుర్తిస్తారు. జిబ్రైల్ అడుగుతారు, అల్లాహ్ ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు, కారణం ఏమిటి అంటే, ఫలానా విజయవాడలో, ఫలానా భవానీపురంలో, ఫలానా సుమయ్య మస్జిద్ లో ఫలానా వ్యక్తితో నేను ఇష్టపడుతున్నాను, ఫలానా వ్యక్తి అంటే నాకు ఇష్టం అన్న మాట అంటే జిబ్రైల్ ఇస్లాం గారు కూడా, వల్ల ఎవరినైతే నువ్వు ప్రేమిస్తున్నావో, ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఆయన పట్ల మాకు ఇష్టం ఉండదా అని చెప్పి జిబ్రైల్ కూడా ఇష్టపడతారు. జిబ్రైల్ యొక్క సంతోషాన్ని చూసి దైవదూతలు అడుగుతారు, ఏంటి కారణం అని. అల్లాహ్ ఫలానా దాసుని ఇష్టపడుతున్నాడు, ఫలానా దాసుని మెచ్చుకుంటున్నాడు, నేను కూడా మెచ్చుకుంటున్నాను అంటే దైవదూతలు అందరూ అంటారు, అల్లాహ్ జిబ్రైల్ మెచ్చుకున్న దాసుని మేమెందుకు మెచ్చుకోమని చెప్పి అల్లాహ్ దైవదూతలు అంటే ఆకాశం మొత్తం కూడా ఆ వ్యక్తి యొక్క ప్రేమతో నిండిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే ప్రేమని భూమి మీదకి పంపిస్తాడు. భూమి మీద ఉన్న జనం కూడా ఆ వ్యక్తిని ప్రేమించడం, ఇష్టపడడం ప్రయత్నిస్తారు. అంటే ఒక వ్యక్తి మన మధ్యనే ఉంటాడు, ఆ వ్యక్తితో కలవాలంటే మనకు సంతోషం, ఆ వ్యక్తితో కలిస్తే మేము సంతోషిస్తాము, అల్లాహ్ గుర్తొస్తాడు. ఆ వ్యక్తితో 2 నిమిషాలు మాట్లాడాలంటే మనకు సంతోషం కలుగుతుంది.
ఆ స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించాలి. కృషి అని సోదరులారా, అలాంటి కృషి, అలాంటి ప్రయత్నాలు మనం రంజాన్ లో వచ్చేసాము, హడావిడి చేసేసాము, గంజిలు పనిచేసాము, సైనింగ్ చేసేసాము, దీని వల్ల సాధ్యము కాదు. రాత్రిలో కూడా నిద్ర మేలుకుని అల్లాహ్తో భయపడుతూ క్షమాపణ కోరుతూ అల్లాహ్కు చేరుకోవడానికి ప్రయత్నించాలి. స్త్రీలే గనక ఉత్తమమైన పనులు చేసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మెచ్చుకుంటాడు. వాళ్ళ కోసం కూడా ఉత్తమమైన స్థానం ఉంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలోని మస్జిద్ నబవీలో ఒక స్త్రీ ఏం చేసేది, ఊడ్చుకుంటూ ఉండిపోయేది. మస్జిద్ విషయానికి వస్తే ఇన్షాల్లా ఎప్పుడైనా నాకు ఇక్కడ అవకాశం కలిగితే ఇన్షాల్లా మస్జిద్ అన్న ఒక ప్రత్యేక అంశాన్ని కూడా ఇన్షాల్లా తీసుకుంటాను. అనేక అంశాలు ఉన్నాయి, ఇప్పటి నుంచి ప్రారంభమైంది కాబట్టి ఇన్షాల్లా మీరందరూ ప్రేమగా అవగాహనిస్తే ఇన్షాల్లా తప్పనిసరిగా ఆహ్వానిస్తారా? ఇన్షాల్లా, జజాకల్లా. ఇన్షాల్లా తెలుసుకుందాం. అయితే చూడండి, ఒక స్త్రీ మస్జిద్ ని శుభ్రం చేసుకుంటూ ఉండేపోయేది. ప్రవక్త ముహమ్మద్ గారు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ గారు చూశారు మస్జిద్ ఏదో కొద్దిగా చెత్త వేసి ఉంది. వెంటనే గుర్తించేశారు, ఆ స్త్రీ ఎక్కడ? నేను రాత్రి చనిపోయిన ప్రవక్త ముహమ్మద్ గారు ఖననం చేశారు, జనాదన ఆలోచన చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ స్త్రీ యొక్క స్థానాన్ని గుర్తించారు కాబట్టి, ఆవిడకి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళి ప్రత్యేకంగా ఆ సమాధి దగ్గర నుంచి జనాదన నమాజ్ చదవడం జరిగింది. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్త్రీల కొరకు ఎంత మేలుని, ఎంత సౌలభ్యాన్ని కలగజేశాడు. వారికి జన్నత్ యొక్క అన్ని ద్వారాలు చాలా సులభం చేశాడు. అదే విధంగా అల్లాహ్ ప్రసన్నత కోసం మీరు ప్రపంచాన్ని విడిచిపెడితే అల్లాహ్ మీకు ఎంతో ఇవ్వనున్నాడు. అతా బిన్ యసార్ అని తెలియజేస్తున్నారు. హజరతే ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారితో అన్నారు, ఇబ్నే అబ్బాస్, నేను ఆ స్త్రీ కూడా నాకు తెలుసు. ఏ స్త్రీ అయితే, ఈయన ఒక తాబయి, ఈయన అంటున్నారు, ఓ జనులారా, మీరు ఈ భూమి మీద నడిచే స్వర్గవాసి స్త్రీని చూడాలనుకుంటున్నారా అన్నారు. అంటే అప్పటికి ప్రవక్త ముహమ్మద్ గారు లేరు, సహాబాలు అతి తక్కువ మంది ఉన్నారు, తాబయిలు ఉన్నారు. వాళ్ళు ప్రవక్త గారి నోట శుభవార్త విన్న ఒక స్వర్గపు స్త్రీని చూడాలంటే ఎంత అదృష్టంగా భావిస్తారు. వెంటనే అన్నారు, ఎందుకు లేదు, మాకు చూపించండి అన్నారు. ఒక స్త్రీ వైపు చూపించడం జరిగింది, ఆ హదీస్ ని వివరించడం జరిగింది, సంఘటన వివరించడం జరిగింది. ఆ స్త్రీకి ఫిట్స్ వచ్చాయి. ప్రవక్త ముహమ్మద్ గారి దగ్గరికి వచ్చి పలుసార్లు మనం ఈ సంఘటన విన్నాము, కానీ ఈ సంఘటన నుంచి ఏం నేర్చుకున్నాం అన్నది ముఖ్యము. మహాప్రవక్త ముహమ్మద్ గారి దగ్గరికి వచ్చేమంది, ప్రవక్త ముహమ్మద్ గారు, నాకు ఫిట్స్ వస్తూ ఉంటాయి, మీరు దువా చేయండి, ఈ యొక్క రోగం దూరం అయిపోవాలి అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ గారు ఆఫర్ ఇచ్చారు. ఏమని? నేను చెబుతాను, నేను దువా చేస్తాను, వెంటనే తగ్గిపోతుంది. అలా కాదు అని చెప్పి నువ్వు సహనం ఓర్పుగా ఉంటే గనక, నీ సహనం ఓర్పుకి బదులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఏం కావాలని నువ్వు నిర్ణయించుకున్నారు. ఈ ఒక్క హదీస్ మహిళా మనలకు ఎన్ని పాఠాలు నేర్పిస్తుంది. ఎన్ని విషయాల్లో సహనం ఓర్పు వహించాలి. లేదు, సహనం ఓర్పు వహించాలి. ఆవిడేమంది, ప్రవక్త ముహమ్మద్ గారు, నాకు ఈ రోగం ఏదైతే ఉందో, నాకు ఈ రోగం సమ్మతమే, కానీ నాకు స్వర్గం కావాలి. దాని తర్వాత చెప్పిన మాట కూడా మహిళా మనం ఎలా తెలుసుకోవాలి, ఎంతవరకు దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ గారు ఒక చిన్న రిక్వెస్ట్, అదేమిటంటే విన్నపం, అదేమిటి అంటే, ఈ అనారోగ్యం కారణంగా నేను స్పృహ తప్పి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాను. అలా పడిపోయినప్పుడు నా శరీరం నుండి నా దుస్తులు జారిపోతూ ఉంటాయి, పక్కకి జారిపోతూ ఉంటాయి, నా శరీరం బయటపడిపోతూ ఉంటుంది. మీరు దువా చేయండి ప్రవక్త ముహమ్మద్ గారు, నాకు స్పృహ తోచి పడిపోయినా పర్లేదు, ఈ రోగం ఇంకా పెరిగినా పర్లేదు, కానీ నా శరీరం ఎప్పుడు కూడా దాగి ఉండాలి, దాగిపోయి ఉండాలి, ఎప్పుడు కూడా నా శరీరం నుంచి దుస్తులు జారకూడదు అని చెప్పి దువా చేయండి అంటే ప్రవక్త ముహమ్మద్ గారు దువా చేశారు. దాని తర్వాత అంటున్నారు, మేము ఎన్నో సార్లు అనారోగ్య కారణంగా ఆ స్త్రీలు స్పృహ తప్పి పడిపోవడం చూసాము, కానీ అల్లాహ్ సాక్షిగా ఎప్పుడు కూడా కాస్తంత కూడా ఆవిడ శరీరం మీద నుంచి దుస్తులు జారలేదు అన్నారు. అల్లాహు అక్బర్. బుర్ఖా గురించి ఘనత, సహనం గురించి ఘనత, రోగాన్ని మనము సహనం ఓర్పుగా అల్లాహ్ తరపున నుంచి భావిస్తే ఘనత, ఇవన్నీ కూడా అల్లాహ్ దగ్గర స్థానాన్ని తీసుకొచ్చే విషయాలు, సంఘటనలు సోదరులారా. ఇక మిగిలి ఉన్న ఘడియలు కూడా ముఖ్యముగా కొన్ని ఆచరణల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు చేరువయ్యే, అల్లాహకు దగ్గరయ్యే ఆచరణలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా పాటించండి. అల్లాహ్ చేరువయ్యే ఆచరణలో ఇక బయాన్ అనంతరం ఏదైతే ఉందో, నమాజ్లు నఫిల్ చదువుతారు, అల్హమ్దులిల్లాహ్ మనము జిక్ర్ చేస్తాము, వీటి ద్వారా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దగ్గర అవుతాము. కాబట్టి పూర్తిగా జనాల మధ్య ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఏకమైపోయి, పూర్తిగా ఒంటరితనముగా ఊహించుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మిమ్మల్ని మీరు కలుపుకోవడానికి ప్రయత్నించండి. ఇది చాలా గొప్ప విషయం, ఇది చాలా పెద్ద విషయం. వాస్తవానికి నేను ఈరోజు చెప్పదలుచుకున్న అంశం కూడా అదేమిటి అంటే, రహస్యముగా గోప్యముగా చేసుకునే ఆచరణల యొక్క ఘనత. ఆ అంశమే తీసుకొచ్చాను,
కానీ అల్లాహకు చేరువయ్యిన తర్వాత అల్లాహకు చేరువయ్యే విధానాలు ఇవి కూడా తెలుసుకోవడం చాలా తప్పనిసరి. కాబట్టి సోదరులారా సోదరిమణులారా, అల్లాహ్ యొక్క భయము మనలో లేకపోతే గనక మేము విశ్వాసాన్ని కోల్పోతాం, మేము ప్రవక్త గారి విధేయతని కోల్పోతాం, మేము స్వర్గాన్ని కోల్పోతాం. ఇలాంటి అనేక నష్టాలు మనకు కలుగుతుంది. అందుకోసమే అల్లాహ్ భయంతో, అల్లాహ్ భీతితో మన జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి ప్రయత్నిస్తాము. చివరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ ఏమనగా, వల్లా ఇప్పటి వరకు తెలిసి తెలియక ఏవైతే చిన్న పెద్ద పాపాలు చేశామో నీకు భయపడకుండా అన్ని పాపాలను కూడా వల్లా క్షమించు. ఇకపై వల్లా పుణ్యాలు చేసుకునే బలాన్ని, బుద్ధిని, భాగ్యాన్ని మాకు ప్రసాదించు. వల్లా ఖురాన్ చదివి, ఖురాన్ విని, ఖురాన్ తెలియజేసిన విధానంగా జీవితాన్ని మలచుకుని యొక్క వల్లా ఖురాన్ యొక్క జ్ఞానాన్ని నలుగురిలో చేరవేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. వల్ల నమాజుల్ని రంజాన్ అనంతరం ఎల్లప్పుడూ కూడా వల్ల సామూహికంగా మస్జిదుల్లో స్థాపించే భాగ్యాన్ని ప్రసాదించు. వల్ల హలాల్ తిని, హలాల్ సంపాదించి, హలాల్ మార్గాలు నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించు. వల్ల హరాం నుండి మమ్మల్ని రక్షించు. వల్ల మనలోని ఎవరైతే అప్పులలో మునిగి ఉన్నారో వారి యొక్క అప్పుల తీరే కొరకు సులభమైన మార్గాన్ని ప్రసాదించు. వల్ల ఎవరి కుటుంబాలలో అయితే అనారోగ్యానికి గురై ఉన్నారో వారికి వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు. వల్ల భూమి మీద ఉండి భూమి కింద వెళ్ళే ఏదైతే ఒక గృహము, ఒక ఇల్లు, ఒక చివరి ప్రయాణం ప్రారంభమవుతుందో ఆ సమాధి కొరకు వల్ల ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే అన్ని సామాగ్రులు ఆరాధన రూపంలో సిద్ధము చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. పేరు గల, ఆచరణ గల ముస్లింలా మమ్మల్ని తీర్చిదిద్దుకునే అవకాశాన్ని, బుద్ధిని ప్రసాదించు. చివరి ఘడియల్లో కలిమే తౌహీద్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ మాకు ప్రసాదించు. ఇప్పటి వరకు ఎన్ని ఉపవాసాలు అయితే మనం పాటించామో అన్ని ఉపవాసాలని, సుహూర్ ఇఫ్తార్లని, ఖురాన్ పారాయణాన్ని, తరావీలని, అన్ని ఆరాధనని స్వీకరించు. వాటిలోని ఏవైతే లోపాలు అయ్యాయో వల్ల వాటన్నిటిని కూడా క్షమించు. మిగిలిన రంజాన్ నుండి పూర్తిగా లాభము, పుణ్యము ముట్టగట్టుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. అల్లాహ్ మహాప్రవక్త ఈ భూమి మీద అందరికన్నా అన్నిటికన్నా ఎక్కువగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రాధాన్యత ఇస్తూ ఆయన మాటపై నడుచుకుంటూ ఆయన్ని ప్రేమిస్తూ జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించు. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.